పైసలు, గోల్డ్ కాయిన్స్, రౌడీజాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఈ ఆఫీస్లోనేనా సెటిల్మెంట్లు, కొట్లాటలు, దందాలు? వినకపోతే బెడ్రూమ్ లేచి కొడతారా? ఎవరైనా అటాక్ చేస్తారనేసి లైసెన్స్ ఉన్న గన్ ఏమైనా ఉందా మీ దగ్గర? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు B1 న్యూస్. నేను మీ అలంకృత. సో ఈరోజు ఏం ఎపిసోడ్, ఎక్కడున్నాం అనుకుంటున్నారా? బేసిక్గా మన హైదరాబాద్ అంటేనే పైల్వాన్లకి పెట్టిందే పేరు. పైల్వాన్స్ అంటే చాలామంది ఉన్నారు. అందులో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లో పొజిషన్లో ఉన్నవారు. సో దర్గా చిన్న పైల్వాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? సో ఈరోజు మనం దర్గా చిన్న పైల్వాన్ హోమ్ టూర్ చేయడానికైతే వచ్చాము. అలా సరదాగా మాట్లాడుతూ కొత్త రెనోవేషన్ చేయించారనమాట ఇల్లు. సో లోపలికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటో మాట్లాడుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ఎస్, ఇక్కడ చూసారు కదా, ఇదేం కార్ అనుకుంటున్నారు? జాగ్వర్. సో ఇక్కడ ఈ సింబల్ చూస్తేనే అర్థమైపోతుంది. అమ్మో, దీని కింద డాగ్ కూడా ఉంది. సో వచ్చేసేయండి. ఎస్, వెల్కమ్ టు న్యూ రినోవేషన్ హోమ్. సో మరి లోపలికి అయితే వచ్చేసేయండి. సార్ ఏం చేస్తున్నారో చూద్దాం. ఇల్లు ఎలా డిజైన్ చేయించారు, ఎలా వర్కౌట్ చేశారు అనేది చూద్దాం. సో ఆల్ రైట్, కమ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? మీరు అంటే చాలా డేస్ అయింది అనుకుంటా సార్ యాక్చువల్గా మనం కలిసి. వెల్కమ్ టు B1 న్యూస్. మళ్ళీ పిలవగానే ఇచ్చినందుకు. సో ఇంటర్వ్యూ అండ్ అలాగే మన హోమ్ కూడా కొత్త రినోవేషన్ చేయించారు కాబట్టి సో మాకు పైన కొత్తది, కింద అయితే కొద్దిగా ఆల్టరేషన్. సో ఒకసారి మన హోమ్ అందరికి, మీ వ్యూవర్స్కి చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే పాస్ట్లో ఒక్క వీడియో మాత్రమే ఉంది, మిగిలిన వీడియోస్ మనం ఇంకా చేస్తే బాగుంటుందని. ఎస్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, మీరే చెప్పండి. అంటే ఒక్కొక్క దాని స్పెషాలిటీ, అంటే మీరు ఇది మీ ఓన్ ఐడియాలజీతో డిజైన్ చేయించారా లేదంటే ఎలా అనేది ఒకసారి. వాళ్ళు డిజైన్ వాళ్ళు చేసారు. టీవీ అనేది ప్రొపెల్ లైట్స్ వాళ్ళే చేసారు అంత డిజైనింగ్. సార్ బేసిక్గా నేను ఫస్ట్ ఇంట్లోకి రాగానే అన్ని గోల్డ్ లైట్స్ ఉన్నాయి. గోల్డ్తో ఏమైనా లైట్స్ చేయించారనే డౌట్ అయితే నాకు వచ్చింది. ఎస్, సో ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకొంచెం రెనోవేషన్ ఉంది కాబట్టి టీవీ యూనిట్, ఇది గ్లాస్ అంతా వాటర్ ప్రూఫ్. ఓకే, పీవీసీ లా షీట్ వస్తుంది ఇప్పుడు. ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, పాడే కాదు. ఎక్కడి నుంచి తెప్పించారు సార్ ఇవన్నీ? ఢిల్లీ నుంచి వస్తుంది. ఢిల్లీ నుంచి ఆర్డర్ ఇస్తే వస్తుంది. ఓకే సార్, యాక్చువల్గా నాకేమనిపించింది అంటే అంతకుముందు ఉన్న పాత ఇల్లే మంచిగా కలకల్లాడుతూ నిండుగా అనిపించింది నాకైతే. నాకు ఆ ఇల్లే నచ్చింది చెప్పాలంటే. యాక్చువల్గా స్టైల్ మారుతుంది కాబట్టి ఇది చేయించారు. ట్రెండ్ కదా ఇది, ట్రెండ్ అంటే కొత్తగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇప్పుడు అప్పుడు ట్రెండ్ అది, కానీ అప్పటి ట్రెండ్ అయినా అప్పట్లో మీరు సింహంలా, అప్పట్లో ఆ ఇంట్లో ఉండే వైబ్రేషన్స్ వేరు, ఆ అట్మాస్ఫియర్ లోపలికి రాగానే. ఇప్పుడు కూడా బాగుంది, చాలా ట్రెండ్కి సెట్కి తగ్గట్టు. బట్ కాకపోతే సరిపోతలేదు అనేసి పైన ఫ్లోర్ తీసుకున్నాం. పైన ఫ్లోర్ కూడా. సార్ యాక్చువల్గా ప్రతి ఇంటర్వ్యూలో మీరు ఏం రౌడీజాలు చేశారు, మేము ఎవరు వేసేసారు, కానీ ఈరోజు బేసిక్గా మీకు గోల్డ్ ఎంత ఉంది, మీ ప్రాపర్టీస్ ఏంటి, మీ కార్లు ఎన్ని ఉన్నాయి. సో మేమైతే ఇవాళ మొత్తం మీ ప్రాపర్టీస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే మాకు తెలిసినవి అవే, మాకు తెలియని ఇంకా ఎన్ని ఉన్నాయని. ఎస్, సో నెక్స్ట్ ఇది పూజా రూమ్ సార్. ఓకే, ఇంకా ఇందులో పెట్టలేదు అనుకుంటా. ఓకే, ఇది బ్రేక్ఫాస్ట్ కొంటాం. ఓకే, ఇది మీరే పర్సనల్గా డిజైన్ చేయించుకున్నారా? పర్సనల్గా నేను చెప్తే వాళ్ళు చేస్తారు. ఓకే, మీకు ఎక్కువ అంటే ఏమంటే ఇష్టం ఉంటుంది సార్? కొత్తగా ఇల్లుల మీద ఇష్టం ఉంటుందా లేదంటే ఏం ఆస్తుల మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇట్లా ఇల్లు మీద ఇంట్రెస్ట్ అంటే ఇల్లు మంచిగా ఓకే, సో ఇదంతా కిచెన్ అనమాట. ఎస్, నేను యాక్చువల్గా ఫస్ట్ చూసిన తర్వాత ఏంటి ఫామ్ హౌస్లో తీసారా, ఫామ్ హౌస్లో ఉందేంటి ఇల్లు అని నేను అనుకున్నాను. యాక్చువల్గా నేను అప్పుడు చూసినది వేరు కదా సార్, సో అందుకని అలా అనిపించింది. ఎస్, అంటే రినోవేషన్కి మొత్తం ఎంత అయింది సార్ ఖర్చు? ఖర్చు అంటే చాలా 1 CR అయింది. వాటర్ ఇది స్పెషల్గా మొన్నవి చూసారు కదా 4 ఇంటర్వ్యూలలో ఇట్లా. ఓ, ఇది కూడా ఉంది సార్ వెరైటీగా. ఇవన్నీ మీరు ఎక్కడ చూసారు సార్? ఆన్లైన్లోనా లేదంటే ఎవరైనా? ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఇది ఆర్డర్ ఇచ్చినాయి. గ్లాస్ కాదు. ఓ, దాని మీద కూడా ఉందా? ఇది ఫిల్టర్ వాటర్, తాగే డ్రింకింగ్ వాటర్. ఇది వాష్.
ఓ హ్యాండ్ వాష్ ఓకే. లోపల ఆల్రెడీ మనం ఫిట్టింగ్ ఉంటుందా? అన్ని కింద ఉంటుంది. ఓకే, మనం పెట్టుకోవాలి ఇక్కడ నుంచి. కింద వాటర్ ఫిల్టరు, హాట్ వాటరు, ఫిల్టర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ నార్మల్ కిచెన్, ఇంకా అటు సైడ్ బాల్కనీ ఉందన్నమాట. నెక్స్ట్ మనం బేసిక్గా అంటే 3 బెడ్రూమా 4 బెడ్రూమ్స్? ఇది 5 బెడ్రూమ్స్. ఓకే, 5 బెడ్రూమ్స్ టోటల్గా. సో కిచెన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటి? ఫ్రిడ్జ్ అనమాట. బేసిక్గా ఈ ఫ్రిడ్జ్ని చూసి నేను అనుకున్నాను 1,20,000 అనుకున్నాను. బట్ సార్ ఈ ఫ్రిడ్జ్ ప్రైస్ మీరే రివీల్ చేయండి ఒకసారి. 3,50,000. 3,50,000. ఇది ఏంటంటే ఇలా బయట నుంచి కనబడతాయి అన్ని. నాకు ఏమంటారు వైబ్రేషన్లు వచ్చినాయి ఒకసారి. ఓకే సార్, స్పెషాలిటీ ఏంటి సార్ 3,50,000 ఫ్రిడ్జ్కా? అంటే ఇలా అన్ని మూవీస్ అన్ని చూసుకోవచ్చు, సీరియల్ దీంట్లో టీవీ పెట్టేశారు అన్ని చూసుకోండి. ఫ్రిడ్జ్ కూడా వచ్చినాయి లోపల ఏమన్నా కనబడతాయి అన్ని. ఓకే, అంటే మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టామో బయటకు కనిపిస్తాయి. ఓకే, అవసరం లేదు. సో మరి ఈ ఫ్రిడ్జ్కి 3,50,000 అంటే అసలు స్పెషాలిటీ చూస్తే మీరు షాక్ అవుతారు. ఎక్కడ చూసి ఉండరు. ఈ ఫొటోస్ మా ఛానల్కి మాత్రమే అంకితం అనమాట. ఎస్, సో బేసిక్గా మనం ఇందులో యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు. అండ్ లోపల ఫ్రిడ్జ్లో ఏముందో మీకు బేసిక్గా ఒకసారి మన వ్యూవర్స్ కోసం చూద్దాం. ఒకసారి మనం సెర్చ్ చేద్దాం. చూడండి, ఇలా మీరు ఏం కావాలన్నా టైప్ చేసుకోవచ్చు. అమ్మో, నాయి కూడా వస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోదాం. ఎస్, సో ఇలాగ మనం యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఏం కావాలన్నా కానీ మూవీస్ చూసుకోవచ్చు, సీరియల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రిడ్జ్ లోపల మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకపోయినా బయట నుంచి ఇదే స్క్రీన్లో ఏమున్నాయని చూసుకోవచ్చు అనమాట. ఒకసారి చూపించండి ఫ్రిడ్జ్ని. ఎస్, అంటే బేసిక్గా ఇప్పుడిప్పుడే రినోవేషన్ అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్ని ఇంకా వాడడం స్టార్ట్ చేయలేదు. సో ఈ పార్ట్ అంతా కింది పార్ట్, ఈ పార్ట్, పై పార్ట్ ఇది సేమ్ ఫోన్ మాదిరిలాగే ఉంది. ఫోన్ ఆపరేటింగ్ అంటే సార్ ఫోన్ కనెక్షన్ ఇలా దీనికి అవసరం లేదా? డైరెక్ట్ అది అంటే డైరెక్ట్ యూట్యూబ్ దానికే జస్ట్ వైఫై ఉంటే చాలు. యూట్యూబ్ అయినా, సీరియల్స్ అయినా, సినిమాలు, హాట్స్టార్ అన్నీ. ఇంకా వామ్మో, ఈ కొత్త ఫ్రిడ్జ్ నేను ఎప్పుడు చూడలేను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వైబ్రేషన్స్ వస్తున్నాయి, మీరు ఓపెన్ చేయండి. మీ ఎస్, అదే కదా మీ ఫేవరెట్ ఫ్రిడ్జ్ కాబట్టి రావట్లేదు. సార్ మొత్తం ఓపెన్ చేయండి సార్, ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఫ్రిడ్జ్ అయితే ఐస్ క్యూబ్ వస్తుంది, ఇక్కడ ఐస్ క్యూబ్ వాటర్, ఇవన్నీ వాటర్ ఫిల్టర్, ఏది లేదనుకుంటే అన్ని A to Z ఐస్ క్యూబ్, ఫిల్టర్ వాటర్ వస్తాయి. కానీ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది సార్. ఇందులో చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి కింద కూడా ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, చాలా బాగుంది. బేసిక్గా నేను ఈ మోడల్ ఫ్రిడ్జ్ అయితే నేను ఎక్కడా చూడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఊరికే అనలేదండి పైల్వాన్స్ అని, కొత్త అన్నీ తెస్తారు కాబట్టి పైల్వాన్స్ అంటున్నారు. ఎస్, ఓకే సార్, చాలా బాగుంది సార్. ఎంత? 3,50,000. ఇట్లాంటి ఐటమ్స్ ఇంకా వెరైటీ ఏమైనా ఉన్నాయా ఇంట్లో? వెరైటీగా చాలా ఉన్నాయి. ఎస్, సో ఇదంతా వచ్చేసి హాల్ అనమాట. ఈ లైటింగ్ ఇవన్నీ కూడా మీరే సెలెక్ట్ చేసుకున్నారా సార్ పర్సనల్గా? సెలెక్ట్ అయితే మనమే చేయాలి. ఈ డైనింగ్ టేబుల్ ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది అంటే ఇటాలియన్ మార్బుల్, ఇది 1,50,000 ఇది. ఓకే, ఓన్లీ డైనింగ్ టేబుల్ 1,50,000. చాలా వెయిట్ ఉంటుంది. హోమ్ని రెనోవేషన్ చేయించాలనే థాట్ ఎందుకు వచ్చింది సార్? ఎవరైనా ఇల్లు మంచి చేసుకోవాలనుకుంటారు కదా. అంటే పాతలు కూడా గొప్పగానే ఉంది సార్, ఇదే ఫ్లోర్స్, ఇదే మ్యారేజ్ చేసేది ఉంది అనేసి సరిపోతలేదు, ఇబ్బంది అవుతుంది అట్లా అనేసి పైన 3 బెడ్రూమ్ చేయించారు. మీ బాబు మ్యారేజ్ సార్? మళ్ళీ పైల వాళ్ళ కూతుర్లకి ఇచ్చి చేస్తారా? బయట పొలిటికల్ వాళ్ళకా లేదా బయట? ఎవరు పిల్ల బాగుంటే సార్ ఇచ్చుడే. సార్ మీరు కూడా ఈ డైలాగులు చెప్పకండి సార్, నిజం చెప్పండి. పొలిటికల్ వాళ్ళ ఎవరు వచ్చినా సరే పాప బాగుంటే చాలు. మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారా? చేయలేదు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను కాదు, కానీ మీకు కోడలుగా రావాలి అంటే ఇంత పెద్ద ఆస్థానం మంది. సో కాబట్టి మీకు కోడలుగా వచ్చే అమ్మాయికి క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మంచి మనసు ఉండాలి, మంచిగా మీ లెక్క తెల్లగా అందంగా ఉంటే చాలు. మంచి మనసు అందంగా ఉంటే చాలు. ఒకవేళ మన హైదరాబాద్ ఇక్కడ లోకల్ ఏరియా డబ్బులు లేకపోయినా సరే అట్లా అంటారు, కానీ డబ్బున్న వాళ్ళు సంబంధాలు చేసుకుంటారు సార్.
ఎవరైనా మంచిగా ఉంటే పర్లేదు. అంటే డబ్బు లేని వాళ్ళకి మనసు ఉండదా? కోట్ల రూపాయలు ఉండి గుణం మంచిగా లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని రోజు ఎందుకు ఆ బాధ? మంచిగా మనసు ఉంటే బాగుంటుంది. ఫ్యామిలీ బాగుండాలి, ఒక్కలే కాదు, ఫ్యామిలీ మంచిగా ఉంటే ఆమె బాగానే ఉంటుంది. మీ అబ్బాయిని దీంట్లో ఫీల్డ్లోకి దించే ఛాన్సెస్ ఏమైనా ఉందా? తనకి ఇంట్రెస్ట్ ఉందా? దింపుతారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు వీళ్ళకి రారు. మనం అంటే చిన్నప్పటి నుంచి అట్లా ఫీల్డ్ పోయేసి అట్లా జరిగిపోయినాయి కేసెస్. కానీ పిల్లలు ఈరోజు యూత్ పిల్లలు అంత పాజిటివ్ కదా, ఎవరు వస్తారు? ఈ గొడవలు పంచాయతీలు అన్నీ అయిపోయినాయి. మరి ఇక్కడ మన తెలుగు అమ్మాయి కాకుండా అమెరికా అమ్మాయి, ఆస్ట్రేలియా అమ్మాయి, లండన్ అమ్మాయి అయితే మీకు ఓకేనా? ఎవరైనా సరే చెప్తున్నా కదా, బాగుంటుంది సార్. అంటే మన కల్చర్, మన సాంప్రదాయాలు కాకుండా అవుట్ ఆఫ్ అట్లా వద్దు, అట్లా మన సాంప్రదాయం మన సైడే ఉండాలి. అట్లా వస్తుంది మనం కొద్దిగా ఇబ్బంది. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి ఒక హ్యాండ్ వాష్ ఉందన్నమాట. సార్ ఇది గోల్డా? గోల్డ్ ఏం కాదు, మామూలు. నిజం చెప్పండి, నేను గుర్తుపట్టలేను. ఈ గోల్డ్కి రోల్డ్ కొడి నేను గుర్తుపట్టలేను. ఈ గోల్డే అయి ఉంటుంది సార్ నాకు తెలిసి. మొత్తం గోల్డ్ కోటింగ్ ఉంది కానీ గోల్డ్ కాదు. అందరు ఎవరైనా చూస్తే గోల్డే అనుకుంటారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? స్పెషల్ ఏంటి, ఆర్డర్ ఇస్తే వస్తుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఉందా? ఎవరైనా ఎవరికైనా టచ్ అవుతుంది సార్ ఇది? అంతే, 3 కలర్స్ వస్తాయి లైట్స్. ఓకే, బాగుంది సార్. ఇది కూడా పై ఫ్లోర్కి వెళ్దాం రండి. సో 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. యాక్చువల్ 3-4 ఫ్లోర్స్ ఉంది, బట్ హోమ్లీగా ఆఫీస్ కాకుండా డిజైన్ చేసుకుంది ఇంతవరకు అనమాట. దాన్ని చూసారు కదా, చాలామంది అంటే వాష్ ఏరియాలో వాష్ బేసిన్స్ ఇవన్నీ చూస్తుంటారు హ్యాండ్ వాష్కి. బట్ ఇది మాత్రం గోల్డ్ కోటెడ్. గోల్డ్ అనుకున్నారా? ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను సార్. ఆ మిర్రర్కి నేను ఈ సెన్సార్ అనేది నాకు తెలియదు బేసిక్, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు కూడా చూడండి, ఇలా మనం ఫింగర్ ప్రింట్ పెడితే ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయన్నమాట. 3 కలర్స్ ఉన్నాయి, మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇందులో 3 కలర్స్ వస్తాయి అన్నమాట. చాలా స్పెషల్గా ఉంది కదా సార్. దీని ప్రైస్ ఎంత నార్మల్గా? ఈ సెట్ ఆఫ్ ప్రైస్ 20,000. 20,000లో సార్? ఇంత అప్డేటెడ్ వర్షన్ అంటే 20,000లోనే వచ్చేసిందంట. చాలా బాగుంది సార్. ఎస్, సో నెక్స్ట్ మనం పైకి వెళ్దామా సార్? ఇప్పటి వరకు అయితే అంటే ఏ సెగ్మెంట్కి వెళ్ళినా స్పెషల్ ఉంది కదా సార్. బేసిక్గా పైకి వెళ్తున్నాం, ఇప్పుడు ఏమైనా స్పెషల్ ఉందంటారా? కాల్ పెట్టాలని లైట్లు వస్తున్నాయి, మీరు కాల్ పెడితే లైట్స్ వచ్చేసి వెళ్ళిపోయినాయి లైట్స్ ఆల్రెడీ. అంటే మనం అక్కడ ఎక్కగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్. అమ్మో, నాకు ఒక హర్రర్ మూవీలో ఉంటుంది, అవునులో సెన్సారింగ్ అనమాట. మనం వెళ్తుంటే లైట్స్ ఆన్ అవుతాయి, వెళ్ళిపోగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి అనమాట. ఓకే, అండ్ ఈ ఫ్రేమ్ ఇక్కడ చూసారా, దర్గా చిన్న పైల్వాన్ గారిది. బేసిక్గా మీ దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి కానీ బయట వాళ్ళని కలిసినప్పుడు చాలా హెల్ప్ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చేసి ఉంటారు వాళ్ళకి, బయట వాళ్ళకి? చెప్పలేము, అప్రాక్సిమేట్లీ చాలా చెప్పలేము. దానికి ఒక గరీబులకు కాదు చేసినా మనం చెప్పనీకి ఉండదు. అంటే ఓవరాల్గా టోటల్గా అన్నీ కలుపుకొని అలాగా అదే చెప్పనీకి ఉండదు. అది మీ ఇంట్లో బాగా పార్టీస్ అవుతుంటాయా? పార్టీస్ అవుతుంటాయి. సో ఈ హాల్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా. పార్టీస్ హాల్ పెద్దగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి అన్నట్టు ప్రతిదీ స్పెషల్గా పెద్దగా చేయించిన. బేసిక్గా చాలామంది బయట అపోహ ఏంటంటే రౌడీజాలు చేస్తారు జనాలు, రియల్ ఎస్టేట్ సంథింగ్ సెటిల్మెంట్లు చేస్తుంటారు. అంటే అలా చేసే వాళ్ళు చాలా రగడ్గా రాగా ఉంటారు కదా. మీరు ఇంత సున్నితంగా మాట్లాడతారు, ఆ కోణం మేము చూడలేదంటారా? మీరు మాకు చూపించట్లేదంటారా? ఆ కోణం వేరే ఉంటుంది, చూపెట్టడానికి ఉండదు, సిస్టమేటిక్ వేరే. సో బేసిక్గా అంటే సెటిల్మెంట్ చేసేటప్పుడు రగడ్గా ఉంటారు అని చెప్పేసి మాకు చూపించరు. కానీ నేను మిమ్మల్ని 4-5 ఇయర్స్ నుంచి చూసినా కానీ నాకు ఎక్కడ ఆ కోణం కనిపించలేదు సార్. మీలో స్మూత్నెస్గానే ఉన్నారు. బట్ చూద్దాం. రౌడీలు స్మూత్ ఉంటారు, రౌడీలు స్మూత్గా ఉంటారు, వాళ్ళకు కూడా ఒక హార్ట్ ఉంటుంది. రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సార్ ఈసారి ఎప్పుడైనా మీరు ఏమైనా సెటిల్మెంట్ చేసినప్పుడు నన్ను తీసుకెళ్ళండి సార్. ఎప్పుడైనా రావచ్చు అంటారా? కెమెరా పట్టుకొని వస్తే అట్లాంటి కెమెరాలో చూపించింది అంటారా? సెటిల్మెంట్ అంటే చెప్పడమే. ఓకే, ఇది సార్ ఇది ఓల్డ్ డైనింగ్ టేబులేనా? కింద ఉన్నది పైకి తెచ్చేసారా? ఇది కొత్తదా? ఏది? ఈ డైనింగ్ టేబుల్ ఇది కొత్తదే. ఓకే, అండ్ ఇంకొకటి అక్కడ మనకి లైట్ ఉంది కదా సార్, అది 3 లైట్స్ వస్తాయి. 3 లైట్స్ ఓన్లీ లైట్ లైట్స్ వస్తాయి, 3 లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఓకే 3 కలర్స్ వస్తాయి అలా. అవునా? దాని లైట్ ఎక్కడ ఉంది సార్? ఒకసారి చూద్దాం. ఓన్లీ లైట్కి 3 lakhs అంట, మొత్తం కాస్ట్లీయెస్ట్ వేరే లైట్. ఓకే, వైట్ ఇది. సో బేసిక్గా దర్గా చిన్న పైల్వాన్ గారి ఇంట్లో ఒక లైట్ 3 lakhs అనమాట. ఆ మోపున చూస్తే ఇంట్లో ఎన్ని లైట్స్ ఉంటాయండి? సో దీంట్లో బేసిక్గా మనకి 3 కలర్స్ 3 వేరియేషన్స్ ఉంటాయంట. సార్ ఒకసారి లైట్ ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇప్పుడు గోల్డిష్ కలర్
నెక్స్ట్ ఇంకా వేరే కలర్ వైట్. ఓకే వైట్ కలర్ ఇప్పుడు పర్పుల్, మామూలు వైట్, నార్మల్ వైట్ అనమాట. 3 కలర్స్. ఓకే సార్, ఒక్క లైట్కి 3 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారా మీరు? అంటే లైట్స్ అని కాదు, కొద్దిగా స్పెషల్గా ఉండాలి, ఏదైనా తెచ్చినవి బాగుంటుంది. అందరి ఇళ్ళల్లో ఉంటే మన ఇంట్లో అదే ఉంటే బాగుండదు. ఈ ఆల్బీ కారణం ఏంటంటే అంత పెద్దగా ఆల్ పెట్టడము, ఈ బార్ కౌంటర్ పెట్టడము. అవును, బార్ కౌంటర్. సార్ ఐ హ్యావ్ వన్ డౌట్, కానీ అడగకూడదు. మీరు బేసిక్గా మందు కొడుతారా? ఎందుకంటే తెలంగాణలోమే కదా. ఓకే, అంటే రెగ్యులర్ గానా, డైలీనా, లేకపోతే ఫ్రెండ్స్ కలిసినప్పుడేనా? ఓకే, సో మనం ఒకసారి బార్ కౌంటర్ దగ్గరికి. ఓకే ఓకే, ఏదో డైట్ మెయింటైన్ చేస్తున్నా అన్నారు, యంగ్గా ఉండడానికి. యంగ్ లుక్ వచ్చేసింది అంటే చపాతీలు తింటున్నా అన్నారు అనమాట ఇందాక బేసిక్గా. సో ఓన్లీ 4 members కదా సార్ ఇది బార్ కౌంటర్. ఇంకా మనం చైర్స్ అలర్ట్ చేసుకోవచ్చు. లోపల ఇంకా ఆన్ అవుతాయా లైట్స్? ఓకే, మీ ఫ్రెండ్స్ కోసమే స్పెషల్గా బార్ కౌంటర్. ఫ్రెండ్స్ అంతా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లనే బార్ అనేది కామన్ అయిపోయింది. అవును సార్, ఎవరైనా బయట కూర్చుంటే రిలీఫ్గా కూర్చుంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకి జర హ్యాపీనెస్ వస్తుంది. ఓకే సార్. అండ్ నెక్స్ట్ ఇంకా పైన 2 bedrooms సార్, సింగిల్ బెడ్రూమ్. 1 bedroom. సో ఇది పైన ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ ఉంది కదా సార్, మొత్తం హాల్ ఒక బెడ్రూమ్. 3 bedrooms వచ్చినాయి, ఇది ఒక బెడ్రూమ్. ఓకే, పాపలకు ఎందుకంటే ఎప్పుడన్నా వస్తే ఉండడానికి ఇట్లా స్పెషల్గా చెప్పినాము. లైట్స్ యూస్ అనేది స్పెషల్గా ఉంటుంది. ఓ మొత్తం లైటింగే. చెప్పాను కదా మీకు గోల్డ్ అంటే ఇష్టం. ఎంత గోల్డ్ దర్గా చిన్న పైల్వాన్ అయితే మాత్రం అన్ని గోల్డ్ చేపెత్తారా సార్ మీరు? అంటే కొద్దిగా గోల్డ్ అంటే మంచిగా ఉంటుంది డిజైనింగ్. నైస్. ఇంకా బాత్రూంలో కూడా ఏమైనా? బాత్రూంలో స్పెషల్ అంటే బాత్రూంలో కూడా స్పెషాలిటీ ఉంది. రండి 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 చూడండి. మీరు కామెంట్లలో మమ్మల్ని అయితే ఏమనొద్దు, కొత్త కొత్త ఏమేమి ఉన్నాయని మాత్రమే చూపిస్తున్నాము. లైటింగ్ సిస్టమ్ అవన్నీ. ఆ బాక్స్లో లైట్స్ ఉంటాయి, అది తీసి కిందికి ఉంటుంది, ఆ లోపల పెట్టండి లైట్స్. సో కింద హాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాష్రూమ్ వరకు కూడా మొత్తం అన్ని స్పెషల్ ఐటమ్సే తీసుకొచ్చానమాట. నేను ఈరోజు చాలా కొత్తగా చూశాను, ఎందుకంటే మిర్రర్కి సెన్సార్ ఇలా ఇలా లైట్స్ ఇచ్చారు. మొత్తం మీరు మొత్తం లైట్స్ మీద ఫోకస్ చేసిరు అనుకుంటా సార్. మీకు లైట్స్ అంటే ఇష్టమా? లైట్ సిస్టమ్ అంటే లైట్ తోటే కదా ఇల్లు అందం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు లైట్లు ఇష్టమా గోల్డ్ ఇష్టమా? గోల్డ్ ఇష్టం నాకు. లైట్ అంటే డిజైనింగ్, ఇంటీరియర్ చెప్పిన డిజైనింగ్. అండ్ లైటింగ్ లో కూడా డిఫరెంట్ లైటింగ్ ఏమంటే అట్లా ఇచ్చారు. లైటింగ్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇట్లా కింద మనము మంచం కింద ఇట్లా కబోర్డ్ తెరవని లైట్స్ వచ్చేటట్టు, టీవీ బ్యాక్ సైడ్ అట్లా కొత్త డిఫరెంట్ గా అంతా ఉంది. అంటే లైట్స్ కూడా బ్లూ కలర్, రెడ్ కలర్ అలా ఉంటాయి, బట్ మీరు గోల్డే చూస్ చేసుకున్నారు ఎక్కువ. రీజన్ డిజైనింగ్ నాక్స్ ఇప్పుడు ఉన్నాయి లైట్స్ అవే ఉంటాయి కదా, ఉంటాయి అంటే పర్టికులర్ గా ఏం లేదు. లైట్స్ అవే ఉంటాయి, వైట్ ఇట్లా గోల్డ్ కలర్ ఉంటాయి. ఓకే, వామ్ లైట్స్ వైట్ లా రెండే ఉంటాయి కలర్. ఓకే, మనకి ఇక్కడ కూడా టీవీ యూనిట్ పెట్టించారు. టీవీ యూనిట్ ఇది బెడ్రూమ్స్ లో ప్లస్ బయట. ఓకే, ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ కూడా ఇంకొక బెడ్రూమ్ ఉంది సార్. అంటే దాని పక్కనే ఉన్న బెడ్రూమ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సో ఈ బెడ్రూమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. కబోర్డ్కి కూడా లైటింగ్స్, మిర్రర్కి లైటింగ్స్. ఎవరైనా దగ్గరుండి చూసుకున్నారా కన్స్ట్రక్షన్ అప్పుడు? మీరే చూసుకున్నారా? నేనే చూస్తున్నాను. ఓకే, ఇది ఓపెన్ చేస్తే లైట్స్ లోపల వస్తాయి. ఓకే, మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, క్లోజ్ చేసినాం అనుకో లైట్స్ వెళ్ళిపోతాయి. ఈ లైటింగ్ సిస్టమ్కి దగ్గర 20-30 లక్షలు అయినాలి సార్. అంటే దాని లైట్లో చాలా దీని సెన్సార్ అనేది ఒక గడ్డ వస్తుంది, దాని సెన్సార్ ఉట్టి లైటింగ్ రాదు, ఇది నెంబర్ ఒకటి ఉంటుంది. అవును, సెన్సార్ మనుషులు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆఫ్ అయిపోతుంది. సార్ నాకైతే ఒక డౌట్ వస్తుంది బేసిక్గా. మీరు ఇన్ని సెన్సార్లు పెట్టారు, ఇన్ని లైటింగ్లు పెట్టారు కాబట్టి దర్గా చిన్న పైల్వాన్ సెన్సార్ హోమ్ టూర్ సెన్సార్ బాబాయ్ వావ్, ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. బేసిక్గా నేను ఇది చూసి రిసార్ట్ అనుకున్నాను సార్, రిసార్ట్లో ఉన్నట్టే ఉంది సేమ్ ఫీలింగ్. అయితే బయట కూర్చుంటే కొద్దిగా హ్యాపీగా ఉండడానికి చాలా బాగుంది సార్, ప్లెజెంట్గా. సో బయట కూడా కూర్చోవచ్చు మనం, సిట్టింగ్ ఏరియా లాగానే. ఎస్, చాలా బాగుంది సార్ ఇది కూడా. కానీ చాలా ప్లేస్ వదిలేసారు దీనికి ఇట్లాగా.
సో మనకి అంటే బాల్కనీ ఏరియా, బాల్కనీ అంటే ఇంతే ఉంటుంది కానీ ఇంత పెద్ద బాల్కనీ ఉంటుందని నేను అనుకోలేదు. చాలా బాగుంది బాల్కనీ కూడా, చాలా పీస్ఫుల్గా. 10 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ తీసుకున్నా చిన్నగా ఉంటుంది. అవును సార్, మన సొంత ఇల్లు అనేసి. అవును, ఎన్ని క్రోర్స్ పెట్టినా కానీ చిన్ననే ఇస్తున్నారు, ఇరికిచ్చి. 18 కోట్లు ఆడితే డూప్లెక్స్ హౌస్ ఆడితే 18 కోట్లు. ఎక్కడ సార్ అది? ఇక్కడ నార్సింగ్లా. అదే మనం సొంతంగా కట్టుకుంటే అది వేరే ఉంటుంది. అవును, మనకు 2 కోట్లు 3 కోట్లు అయితే కానీ సొంతంగా బాగుంటుంది. అవును, మన ప్లేస్ అన్నట్టు ఉంటుంది. అంత పెట్టుకున్నాక మనకు బాల్కనీ ఉండదు, సిస్టమేటిక్ లోపలికి ఇంట్లోకి రానికి కష్టం. ఎవరన్నా మన దగ్గర పబ్లిక్ పొద్దున సాయంత్రం వరకు వస్తూనే ఉంటుంది. ఎస్. సో ఇట్ సైడ్ చూస్తే మనకి అంటే సార్ వాళ్ళ రూమ్ ఇక్కడికే డెడ్ ఎండ్ ఉంటుంది, ఇట్ సైడ్ మెయిన్ రోడ్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్గా మీకు ఏమైనా రిసార్ట్స్ అలా ఉన్నాయా సార్? రిసార్ట్స్ కానీ మా ఫామ్ హౌస్ ఉన్నాయి. ఎక్కడ సార్? ఫామ్ హౌస్లో ఒక 20 ఫామ్ హౌస్ చేద్దామని ల్యాండ్ తీసుకున్నాము. 20 ఫామ్ హౌస్లు? అదే సైడ్ మీద సేల్ చేయడానికి. ఓకే, సేల్ చేయడానికి, రియల్ ఎస్టేట్. ఓకే. సో ఉయ్యాల ఓల్డ్దే మనకి అప్పుడు కింద ఉన్నది, ఇది కింద ఉన్నది బాగుంది సార్. ఇది కూడా రినోవేషన్ చేయించకపోయారా? చేపియాలి. ఇది కూడా గోల్డ్ కోటెడ్ వేయించారు, కాకపోతే సేమ్ అనమాట అన్ని. ఇక్కడ బాగుంది, ప్లేస్మెంట్కి మంచిగా సెట్ అయింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ మనం ఇందాక కింద చూసుకున్నట్టే సేమ్ వాష్ బేసిన్, ఈ షైనీ గోల్డ్లో షైనీ. ఇక్కడ కూడా సేమ్ సెన్సార్, 3 కలర్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా సో మొత్తం ఎంత, ఎన్ని ఫ్లోర్స్ సార్ ఇది? 2 ఫ్లోర్స్ అంటే పైన కూడా ఉంది కదా ఇంకా? పైన రెంట్ అంత, పైన రెంట్. ఓకే, ఆఫీస్ ఉంది పైన. ఓకే, ఒకసారి పైన ఆఫీస్ కా ఇక్కడ అయిపోయినాక పైకి వెళ్దాం. ఓకే సార్, డన్. సార్ ఇది అంటే నేను 3 years బ్యాక్ చూసినప్పుడు కూడా మనకి కింద ఉంది ఇదే సేమ్ ఉయ్యాల. అంటే ఇది కొంచెం పాతదైనా కానీ దీన్ని ఇంకా పడేయకుండా మీరు ఎంచుకున్నారంటే ఏమైనా సెంటిమెంట్ ఉందా దీనికి మీకు? సెంటిమెంట్ అని ఏం లేదు, గోల్డ్ అంటే ఇష్టం. ఇప్పుడు దొరుకుతలేవు ఈ కలర్. బయట షాప్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అడిగినాం కొత్తగా ఉంటే తీసుకుందాం అంటే అసలు చాలా షాప్లో వెళ్తే లేదు. ఇది మోడల్ చేంజ్ అయినా వేరే కొత్త మోడల్ వచ్చినాయి, కొత్త మోడల్ తీపిస్తున్నారు. బాల్కనీ లెక్క వేసేద్దాం, లేకపోతే ఆఫీస్ అనే వెళ్దాం అనేసి. ఓకే, అప్పట్లో ఎంత అయింది సార్ దీని కాస్ట్? దీని కాస్ట్ 25,000 ఎంత తీసుకొచ్చినది. ఓకే, అంటే మీరు ఎక్కువ కూర్చుంటారా అసలు ఉయ్యాలలో? పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎప్పుడైనా కూర్చుంటారా? ఓకే ఓకే, రిలాక్స్ అవ్వడానికి బాగా యూజ్ చేసుకుంటారు. ఎస్. ఏమో సార్, మీరేమో పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తారు, మనసు ఏమో చిన్నపిల్లల మనస్తత్వంలా ఉయ్యాలు ఊగుతా అంటారు, చిన్నగా అనిపిస్తుంటుంది మాకేమో. మీలో కూడా ఒక సైడ్ యాంగిల్ 2 షేడ్స్ ఉన్నాయి, కానీ నాకు ఇంకొక షేడ్ చూడాలని ఉంది. మీరు ఎప్పుడు చూపిస్తారో చెప్పాలి. ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూకి రానంటానా? నెక్స్ట్ ఇంటర్వ్యూకి రానంటారు. అంటే కోపం విపరీతంగా దాన్ని తట్టుకోలేరు మీరు, చాలా కష్టం. మళ్ళీ ఇంటర్వ్యూకి అంటే ఇక రావాలంటే ఆ డోర్ మీద తీయరు ముందు వచ్చి అంత అంత. ఓకే, కానీ బాగుంటుంది, రెండో వైపు చూడకండి. సో ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడ, ఇది బాబుది బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్. వావ్. సో ఆల్రెడీ మనం ఇక్కడ 2 బెడ్రూమ్స్ చూసాము. ఇది బాబు కోసం మాస్టర్ బెడ్రూమ్ స్పెషల్గా. ఇది ఒకటి, అది చిన్న మామూలుగా ఎప్పుడన్నా. ఇది అతని గురించి. ఇంత పెద్ద బెడ్రూమా? ఇక్కడ కూడా గోల్డ్ కోటెడే ఉంది కబోర్డ్స్కి. దర్గా చిన్న పైల్వాన్ కాదు సార్, గోల్డ్ దర్గా చిన్న పైల్వాన్ అని పెట్టాలి. స్పెషల్గా బెడ్రూమ్ పెద్దగా ఉండాలని డిజైనింగ్ చేసి సెంట్రల్ ఏసీ కూడా పెట్టి, అన్ని కాకుండా మొత్తం సెంట్రల్ ఏసీ అన్ని బయట ఆ బెడ్రూమ్ లో పెట్టిద్దాం అనుకున్నాము. అక్కడ కొంచెం చిన్నగా అయిపోయింది కదా, ఇది పెద్ద లైట్స్ వస్తాయి ఓపెన్ చేసి. ఓకే, సేమ్ దీనికి కూడా సెన్సార్ లైట్స్ మొత్తం. ఇట్లా అంటే అవి వెళ్తాయి డోర్లు, మనం పెట్టేది అవసరం ఉండదు. ఇట్లా అంటే అవి వెళ్తాయి డోర్స్. ఓకే, నార్మల్గా అటాచ్ అయిపోతాయి డోర్స్. నార్మల్గా అటాచ్ అయిపోతాయి, పట్టుకుంటాయి. ఇది వాష్రూమ్ లోపల. అసలు తెలియట్లేదు సార్, ఇది వాల్ అనుకుంటున్నాను బేసిక్గా. ఎస్, ఇది చూసి నేను వాల్ అనుకున్నాను, కానీ వాల్లోనే కలిపేశారు. సో యాక్చువల్గా ఇక్కడ వాష్రూమ్ ఉందంట. వాష్రూమ్లో కూడా 2 రూమ్స్ ఉన్నాయి, ఇంకొక బెడ్రూమ్ కట్టొచ్చు ఇందులో బేసిక్గా. మీరు ఒకసారి రండి చూపిస్తాను. ఎస్. సో అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఉంది, అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఉంది, కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు లోపలికి వచ్చేసేయండి. సేమ్ వాష్రూమ్లో కూడా సెన్సార్ లైట్స్ అన్నమాట.
ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ. సార్ నాకు తెలిసి ఈ మాస్టర్ బెడ్రూమ్లోనే ఒకవేళ తీయాలనుకుంటే ఒక 5-6 బెడ్రూమ్స్ కట్టొచ్చేమో సార్, అంత పెద్ద ప్లేస్ వదిలేసారు మొత్తానికి. 3 బెడ్రూమ్ అవును. బెడ్రూమ్ వరకు ఉండే అసలు బెడ్రూమ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొంచెం తగ్గించినాం, కొంచెం తగ్గించి వాష్రూమ్ ఏరియా 10 ఫీట్ తగ్గింది. ఓకే. దీనికి ఏమైనా బాల్కనీ అటాచ్ ఉందా సార్? బాల్కనీ ఇదే అవుట్ సైడ్ ముందు బాల్కనీ. ఓకే, అదొకటి బాల్కనీ, ఇట్ సైడ్ జస్ట్ వ్యూ అన్నమాట, విండో వ్యూ. చాలా బాగా డిజైన్ చేశారు సార్. ఉన్న రూమ్లలో నాకు ఈ రూమ్ చాలా నచ్చింది. ఎస్. సో మీరు ఇంకా దీని పక్కన ఇంకా బెడ్రూమ్ ఉందా? ఓన్లీ 3 బెడ్రూమ్స్? 3 బెడ్రూమ్స్, కింద 2 బెడ్రూమ్స్, మొత్తం 5 బెడ్రూమ్స్. ఓకే సార్. ఏంటంటే ఈ బెడ్రూమ్ ఏంటంటే స్పెషల్గా ఉండాలన్నట్టు డిజైనింగ్ చేయించినాం బాగా. మీ ఫ్యూచర్లో మీ బాబు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు ఏ స్థాయిలో మనం దాన్ని పట్టలేము, ఎవరు వాళ్ళ ఇష్టం. ఎవరు కష్టపడితే వాళ్ళ పైకి వస్తారు, కష్టం లేదు. ఇప్పుడు ఓవరాల్గా చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చేవాడికి ఒక స్థాయి వస్తుంది. ఏదైనా స్పెషల్గా ఉండాలి, ఫస్ట్ మంచిగా ఉండాలని డిజైనింగ్ చేస్తాం బాగా. కాడికి వెళ్ళి కారు కొన్నా, ఏది కొన్నది, ఇల్లు కట్టినా 30 ఏళ్ళ కింద ఇల్లు కట్టింది ఎట్లుండే వెల్వేషన్ అప్పుడు చూసి అప్పట్లోనే అప్పట్లో చాలా ఫేమస్. ఏరియాలో ఎక్కడ లేవు. అవును సార్. జూబ్లీస్లో లేవు అసలు వెల్వేషన్. స్పెషల్గా వైట్ హౌస్ అని పేరు పెట్టి అదే ముందర గ్రిల్స్ కూడా డిఫరెంట్గా ఉంది. స్పెషల్గా ఎక్కడ లేవు జూబ్లీస్లో ఆ డిజైనింగ్ ఇక్కడ లేదే లేదు. యూఎస్లో ఉన్నది వైట్ హౌస్ అని. సో అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ కాదు, డిజైన్ అట్లుంటే బాగుంటుంది అన్నట్టు చేసినాం. సార్ ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది. బేసిక్గా అంటే పర్సనల్ అని కాదు, మేడం ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా కొట్లాటలకు వచ్చినా, బయటికి లేట్ అయిపోయి వచ్చినా మేడం రియాక్షన్ ఎలా ఉంటుంది? అట్లేముండదు. నేను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు 1 గంటకు వచ్చేస్తా ఇంటికి. మేడం ఎప్పుడు సార్ మీకు ముందు నుంచి అలవాటు ఉన్న వైఫే కదా సార్? అవును, అట్లేముండదు, తెలుసు కదా వాళ్ళకి. అసలు మీతో గొడవ పడరు ఒక్కసారి కూడా? సాదా సీదా మిమ్మల్ని చేసి భయపడుతున్నారా లేకపోతే? ఏముంటది, మనం అంత హ్యాపీగా ఇంట్లో ఉన్నప్పుడు అదంతా ఏముండదు కదా. మన దాన్ని బట్టి ఉంటుంది మెయింటెనెన్స్. గొడవలు పట్టుకుంటే పోతే ఎప్పుడు నేనే 100 మందికి సమాధానం చెప్పేటోని, మన ఇంట్లోనే గొడవలు ఉంటే బాగుండదు కదా. అవును సార్. ఎక్కడక్కడ కూల్. సార్ ఇదేంటి ఇంకో బెడ్రూమా? ఇంకొక డోర్ ఉంది. బెడ్రూమ్ కాదు, ఇది పైన వెళ్ళడానికి లిఫ్ట్ లో ఆఫీస్ కు. ఓకే, అంటే ఇంట్లో నుంచి మీరు ఎప్పుడైనా పైకి వెళ్ళడానికి పెట్టించిన. సో వేరే వాళ్ళు మన అవుట్ సైడ్ కలవడానికి వచ్చిన వాళ్ళు స్టెప్స్ త్రూ వస్తారు. పైకి లిఫ్ట్ లో వెళ్ళి పైన కూర్చుంటారు, తర్వాత వెళ్ళి కలుస్తాను. ఎస్. సో 3rd ఫ్లోర్ లో ఉందా, 4th ఫ్లోర్ లో ఉందా? లిఫ్ట్ కిందకి వెళ్ళి పైకి వెళ్ళాలి. నేను బేసిక్ గా ఇంట్లో నుండి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ పెట్టుకుంటారు, కానీ మీరు సగం నుంచి లిఫ్ట్ పెట్టేశారు బ్యాక్గ్రౌండ్ నుంచి. వాము, మీరు ఫ్యూచర్ చాలా ఆలోచించే పెడుతున్నారు సార్ ఇవన్నీ. సో బేసిక్గా చూస్తుంటే సార్ ఇదంతా పబ్ వైబ్రేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది కొంచెం నాకు. అంటే కొన్ని పబ్స్లో మనకి ఇట్లాంటి అట్మాస్ఫియరే ఉంటుంది కదా. సో ఇదేంటి సార్, ఇది సపరేట్ బాట్ వేసారు ఇక్కడ నుంచి ఇక్కడికి? బాట్ అంటే దీని కింద లైట్స్ వస్తాయి. ఓ, దీని కింద లైటింగ్ ఉందా? ఓకే. నైట్ కూడా తెలుస్తుంది. అంటే సెన్సార్ సైడ్ లో లైట్స్, సెన్సార్ లైట్స్ ఏనా సార్ అవి కూడా? లైట్స్ సెన్సార్ కాదు, లైట్స్ వస్తాయి. ఓకే. మరి ఇక్కడ అంటే కింద ఎక్కడ కూడా మనకు మొక్కలు కనిపించలేదు సార్ బేసిక్ గా. ఇక్కడ ఎక్కువ మొక్కలు పెట్టేసారు. అంటే ఓపెన్ కదా, ఇప్పుడు అలా కూర్చొనికి ఆఫీస్ లాగా ఉంటే గ్రీన్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అంటే గ్రీన్ పెట్టింది. ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తాయి సార్ ఈ రాళ్ళ మధ్యలో? వాటర్ ఏం లేదు, అన్నీ వెళ్ళిపోతాయి, ఆల్రెడీ కింద ఉన్నాయి, జాలి లేదు. ఇవి నార్మల్ రాళ్ళేనా, పాలరాతి రాళ్ళ? పాలరాతి రాళ్ళు. ఓకే. అన్ని మార్బుల్ అది. ఓకే, మార్బుల్. ఓకే, మార్బుల్ ఫినిషింగ్ అయింది అది. ఇలా డిజైన్ చేయించాలని మీరే అనుకున్నారా బేసిక్గా? ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, వాళ్ళు సెలెక్ట్ తోటి వాళ్ళు చూసింది ఇదంతా. ఇదంటే ఇప్పటివరకు ఏ ఆఫీస్ లేదు ఇట్లా ఇంత కొత్త డిజైన్ గా ఇట్లా నడవడం ఇప్పటివరకు మేము చూడలేమన్నా. చాలా మంది వచ్చిన వాళ్ళు అంటారు ఇసుంటి డిజైనింగ్ అనేది మేము ఇప్పటివరకు చూడలేము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మొత్తం కంప్లీట్ వాటర్ వచ్చేస్తాయి ఇటు సైడ్ పోర్షన్. వాటర్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇక్కడ సైడ్ వస్తాయి సార్, మళ్ళీ దీని మధ్యలో నుంచి ఇక్కడికి స్ట్రక్ అయిపోతాయా? ఏం లేదు, వెళ్ళిపోతాయి ఆటోమేటిక్, తెలియకుండానే నీళ్ళు వెళ్ళిపోతాయి. అట్లా చేయించినాము. ఓకే. సో ఏదైనా పడ్డారు. ఇదేంటి సార్ వర్షం పడ్డప్పుడు ఇక్కడ కూర్చోడానికి? ఇంకొక ఉయ్యాల ఏదో తెప్పిస్తా అన్నారు ఈ ప్లేస్ లో. ఓకే కదా, అరుగు వస్తాయి, యూట్రాన్ అరుగు వస్తాయి, లైట్స్ వస్తాయి, కొన్ని పనులు ఉన్నాయి. ఓకే. సో ఒకసారి మనం ఇంకా ఆఫీస్ రూమ్లోకి వెళ్దాం సార్. మిమ్మల్ని కలవడానికి ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ రిలాక్స్ అయ్యి వచ్చిన కోపంతో ఆగ్రహం అంతా ఈ వాతావరణం అట్మాస్ఫియర్ చూసి కూల్ అయిపోయి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది సార్. అంతే, అంటే ఈ వాతావరణం చూసి జర కొత్తగా ఉంటుంది. వాళ్ళు పుట్టి చాలా మంది చూడరు,
ఇంకా మంచి ఆఫీసు కొన్ని చూడదు కొద్దిగా పరిచయం అవుతుంది. ఒక ఫ్లోర్ మొత్తం మీ ఆఫీస్కి పెట్టేశారు మీరు వెరైటీ డిజైన్తో. సార్ ఇక్కడ మరి బుద్ధుడు మీ ఫేవరెటా? వాటర్ ఇట్లా వస్తాయి అన్న. అవునవును అవును సార్. సెలక్షన్ అది చేసి ఇది కూడా మీ సెలెక్షనేనా? అన్నీ నా సెలెక్ట్ ఎట్లుంటే బాగుంటుంది అన్నట్టు ఆలోచించి పెట్టించినాయి ఇవన్నీ. సో వర్షం వచ్చినా ఇందులో డ్యామేజ్ ఏ పీస్ ఏది లేదంటారు, అన్ని సేఫ్ సైడ్. అంతా సేఫ్ సైడ్ వెళ్ళిపోతాయి, వాటర్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆఫీస్ డోర్కి కింద వుడ్ వేరేలా ఉంది, ఇక్కడ ఈ వుడ్ వేరేలా ఉంది. వుడ్ వేరే. 4th ఫ్లోర్లో ఉన్న సార్ ఆఫీస్కి అయితే వచ్చామన్నమాట. సో డిఫరెంట్గా ఉంది, వెల్కమింగ్లో ఉన్న డోర్ కూడా. ఒకసారి చూద్దాం రండి. హెవీ వెయిట్ ఉంది డోర్. నాకు తెలిసి ఈ ఆఫీస్లో పైసలు ఏమైనా దాచిపెడతారు అనుకుంటా, అందుకే ఇంత పకడ్బందీగా ఇంత వెయిట్ ఉన్న తలుపు ఉందంటే మిగిలిన డోర్స్కి ఏ డోర్కి లేదు. అంతేనా సార్? స్పెషల్గా ఇది ఆఫీస్ దీన్ని బ్యాక్ సైడ్ ప్రొపెల్ లైట్స్ వస్తాయి. ఇలా ప్రొపెల్ లైట్స్ ఎయిర్ లైట్స్ అన్ని లైట్స్ వస్తాయి. ఇది ఓకే సార్. బేసిక్గా ఈ ఆఫీస్లోనేనా సెటిల్మెంట్లు, కొట్లాటలు, దందాలు అన్నీ నడుస్తాయి? అంటే ఇవి కాకుండా మీరు ఇంకా ఏమైనా చేస్తారు? బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ వేస్తాం. వినకపోతే అంతే, వినకపోతే బెడ్రూమ్ లేచి కొడతారా? ఇంకా స్పెషల్గా బాత్రూమ్ ఉంది లోపల కనబడకుండా. ఓమో ఇన్నున్నాయా ఇందులో? సార్ ఇంట్లో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఏం పెట్టలేండి సార్. మాకు ఆఫీస్లో పెడతాం. ఆఫీస్లో పెడతారు. ఇంత డైరెక్ట్గానే చెప్తున్నారంటే ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఏమైనా ఏం తప్పలేదుగా? మంచిగా మాట్లాడి నన్ను కూడా కొట్టిస్తారా జనాలు? పోవచ్చులే బయటికి. ఎస్. సో అంటే ఫస్ట్ నుంచి ఇదే ఆఫీస్ ఉందా సార్, మళ్ళీ కొత్తగా ఏమైనా? ఇదే ఆఫీస్. ఇదే ఆఫీస్ ఫస్ట్ ఉండే అట్లానే ఉంది కృష్ణనగర్లో. కృష్ణనగర్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా? అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు గోవాలో కానీ చాలా పాపులర్. ఎక్కడ చూసుకున్నా మనకి అది వేరే అది అంత పరిచయాలు కానీ. సో అక్కడ ఏమైనా ఆఫీసులు ఉన్నాయా? అక్కడ ఆఫీస్ ఏం లేదు, ఇదే ఉంది. ఎవరైనా ఇన్వైట్ చేస్తే పోవడం కలవడం అంతే. ఇప్పుడు మరి బోనాల సీజన్ వస్తుంది కదా సార్, మరి మీరు ఫుల్ విజిట్స్ ఉంటాయి, ఫుల్ బిజీ ఉంటారు. బోనాల సీజన్లో ఎన్ని విజిట్స్ చేస్తారు నార్మల్గా? 100 వరకు చేయొచ్చు. 100-200 చెప్పలేము. ఒక్కోసారి 20 ప్రోగ్రాంలు ఉంటాయి. బోనాలు 7 వారాల వరకు అటెండ్ అయితేనే ఉండాలి. నిన్న గోల్కొండ వెళ్ళినాము, విపరీతంగా జనాలు. నిన్న ఇంటర్వ్యూలో బాగా చాలా పబ్లిక్ వచ్చాయి. గోల్కొండలో విపరీతంగా పబ్లిక్. ఓకే, ఫస్ట్ టైం అంత పబ్లిక్ చూసిన. సో ఆఫీస్ అంతా మొత్తం ఫోటోలతో నింపేశారు సార్ మీరు? అంటే ఇవన్నీ మీకు నాకు ఇస్తే నేను పెట్టుకున్నాను. ప్రోగ్రామ్ అటెండ్, బోనాల్ ప్రోగ్రామ్ అంటే జాతర, గౌడ్స్ ప్రోగ్రాము, నా బర్త్డే అప్పుడు ఇచ్చినవి అవన్నీ. సో ఇలాగ అన్ని మొమెంటోలు అనమాట. అని ఏ ఫంక్షన్కి విజిట్ చేసినా కానీ నార్మల్గా మొమెంటో వస్తుంది. ఇవన్నీ మీకు మీ నేమ్తో కూడా స్పెషల్గా ఇచ్చారు సార్, చాలానే ఉన్నాయి. మేము ఫస్ట్ జాయినింగ్ అయినప్పుడు నేను అన్ని ఒక్కో జాల ఒక్కో ప్రోగ్రామ్. కేసీఆర్ గారు ఎప్పుడు దిగారు సార్ ఇది? 2002లో. 2002లో ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పుడు కేసీఆర్ ఏం లేడు, పద్మరావు అందరూ ఉన్నారు కదా. అవును, వావ్, చాలా ఓల్డ్. సార్ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారంటే ఏం చెప్తారు సార్? బేసిక్గా ఏ పార్టీకి సపోర్ట్? టీఆర్ఎస్ఏ. ఓకే, మరి ఇంకా ఎందుకని డెప్త్గా మీరు దిగట్లేదు ఇంకా టీఆర్ఎస్లోకి, అంటే పాలిటిక్స్లోకి? డెప్త్గా ఏం లేదు, పార్టీ డౌన్ అయిపోయింది కదా, మనం ఏం చేస్తాం ఇంకా. కేటీఆర్ గారు. ఓకే సరే. ఇక్కడ కూడా బుద్ధుడు. మీరు బుద్ధుడి నుంచి చాలా పీస్నెస్ కోరుకుంటున్నారని అర్థమవుతుంది. ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు చేసారు అది. ఓహో, ఓకే, బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఇది వస్తే బాగుంటుంది. చాలా మంది ఫోటోలు పెట్టుకుంటారు, అవి పెట్టుకుంటారు, పార్టీలో పెట్టుకుంటారు. అట్లా కాకుండా కొత్త డిజైనింగ్ ఉండాలి. ఏ పార్టీలో ఉన్నా సంబంధం ఉండదు, మన ఆఫీసు స్పెషల్గా ఉంటుంది. అట్లా మనం ఒక పార్టీ పెట్టినామనుకో అది బాగుండదు చూడడానికి అన్నట్టు ఇట్లా కొత్త డిజైనింగ్ చేసారు. సో ఇక్కడ కూడా ఉన్నాయి చాలా గిఫ్ట్స్ అవన్నీ కూడా, అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ కూడా చాలా ఉన్నాయి. కానీ కొద్దిగా బేసిక్గా మీకు ఫోటో ఫ్రేమ్లు అంటే ఇష్టం ఎక్కువ అనుకుంటా సార్? అవన్నీ గిఫ్ట్ వచ్చినాయండి నాకు, ప్రేమలు నాకేం చేసుకుంటాను నేను. ప్రోగ్రామ్ ఇది బర్త్డే అప్పుడు ఇచ్చినవి. ఓకే, ఇది బర్త్డే అప్పుడు నేను చేయించిన ఒక్కటి లేదు ఇలా. ఓకే, అన్ని గిఫ్ట్లు వచ్చినాయి బర్త్డే అప్పుడు. సో ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇన్ని కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా మొత్తం. గబ్బర్ సింగ్, ఇది బెడ్రూమ్, అది కిచెన్. ఫస్ట్ కిచెన్ చూడండి. ఓకే, కిచెన్ కూడా ఉందా సార్? నేను వాష్రూమ్ అనుకుంటున్నాను. వాష్రూమ్ కిచెన్. ఓకే, ఇక్కడ కూడా చిన్నపాటి కిచెన్ సెటప్ చేశారు. అంటే ఇప్పుడు ఛాయలు ఇట్లా పెట్టి ఏదైనా
పెట్టేందుకే బాగుంటుంది అన్నట్టు కిచెన్ పెట్టించాం. సో ఇది బెడ్రూమ్ అంటే ఇంకా ఏం తేలేము, టెంపరీ ఇంకా వర్క్ కానీ. చెప్పండి సార్, ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇంకా కబోర్డ్స్ అంటే వాష్రూమ్ ఏం లేదా దీంట్లో? ఇంకా వాష్రూమ్ ఏదో మీరే చెప్పాలి. కబోర్డ్లో పైన కానీ ఏమైనా ఉందా? వాష్రూమ్ మంచం కింద ఉందా, ఎక్కడ ఉంది చెప్పాలి. మంచం కిందనా? ఓహో అమ్మో, బాగానే సెటప్ చేశారు. కబోర్డ్ వెనకాల, డోర్ వెనకాల వాష్రూమ్ ఉందన్నమాట. ఈ ఐడియా కూడా మీదేనా సార్? ఇంటీరియర్ డిజైన్ మనది కాదు, వాళ్ళు పెట్టింది. ఎక్కడ మీ పేరు చెప్తే ఎక్కడ దీనివల్ల యూజెస్ ఏంటి అని చెప్పాల్సి వస్తుందని. అట్లేం లేదు. ఓకే, కబోర్డ్ వెనకాల వాష్రూమ్ ఉందన్నమాట. సో అటు సైడ్ ఇంకేమైనా దాచిపెట్టినా సార్? ఇంకేం లేదు, ఇది ఒకటి, అక్కడ ఏం లేదు. నాకు ఒక డౌట్ సార్, యాక్చువల్గా మీకు ఇంత గోల్డ్ ఉంటుంది, ఇన్ని పైసలు ఉంటాయి కదా, ఇంట్లోనే దాచిపెడతారా, ఆఫీస్లో దాచిపెడతారా, బ్యాంకులో వేస్తారా? ఓపెన్ గా వేసుకొని తిరుగుతాం, దాపెట్టుడు ఏముంటుంది. ఇంకా ఇది కాకుండా ఇంకా ఉంది కదా సార్ చాలా గోల్డ్. ఏం లేదు, ఇంతవరకే ఉందంటారు. ఇంకా ఉన్నది కానీ వేసుకోలేదు, ఇంటర్వ్యూ కదా అని వేసుకోలేదు. ఓకే సార్, బేసిక్గా అంటే వచ్చినప్పటి నుంచి మనం ఇల్లు చూస్తూనే ఉన్నాం, ఆఫీస్ చూసాం, అంతా పైనుంచి కింది ఫ్లోర్స్ వరకు మొత్తం కవర్ చేసేసాం. బట్ కానీ నాకు ఒక విషయం మీరు చెప్పట్లేదు, చూపించట్లేదు. మీ దగ్గర ఇంత గోల్డ్ ఉంది కదా, గోల్డ్ పైసలు సపరేట్ లాకరా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా గోల్డ్ కాయిన్స్ సపరేట్ లాకరా, అంటే డబ్బులు అవన్నీ పెట్టారు సపరేట్ లాకర్. సపరేట్ లాకరా? లాకర్ ఎక్కడ చూపించండి సార్. మీరు ఉన్న జాలనే ఉన్నది చూసుకోవాలి అంతే, మీరు లవడ జాలనే ఉంటుంది. ఫ్లోర్ లో ఏమైనా పాత పెట్టారా సార్? అదే చెప్తున్నా, సీక్రెట్ మీరే కనిపెట్టాలి. మీరు ఉన్న జాలనే ఉంది. నేనున్న జాగాలో అంటే ఏదో సినిమాలో చూసాను. ఓట్లు వస్తాయి నీకు. కష్టం సార్, ఎలా సార్? మీరు కబోర్డ్ వెనకాలనే వాష్రూమ్ పెట్టించారంటే మీ తెలివి ఎక్కడ, నా తెలివి ఎక్కడ? బాత్రూమ్ ఎట్లా చూడమన్నా, అందుకే మీకు ఉన్న జాలనే లవడ జాలనే డబ్బులు ఉంటాయి. ఫ్లోర్ కింద ఉందా సార్? చూసుకోండి, మీరే చెక్ చేసుకోవాలి. అంటే మేము ఇప్పుడు తీయలేము కదా ఫ్లోర్ ని, ఏదో సినిమాలో చూసాను. తీయాలంతే. మొత్తానికైతే మాకు లాకర్ అయితే చెప్పనంటారు. 100 కోట్లు వెళ్ళాలంటే చూసుకోవాలి, మీరే చెక్ చేసుకోవాలి. అంటే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్కొక్క స్పెషాలిటీ, సెన్సార్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందాక మీరు వాష్రూమ్ చూస్తే కూడా దాని వెనకాల ఉంది. సో బేసిక్గా సెన్సార్ కాబట్టి టైల్స్లోనే ఎక్కడో ఒక చోట నొక్కితే ఏ లాకర్ ఓపెన్ అవుతుందో తెలియదు కదా మాకు. పాస్వర్డ్లు ఏమైనా? పాస్వర్డ్ స్పెషల్ లాక్ చెప్పం, మీరే దూలాడుకోవాలి. కనిపించట్లేదు సార్ ఈ టైల్స్లో ఏమైనా ఉందని, ఏమైనా సెన్సార్ పాస్వర్డ్. అంటే సినిమాల్లో చూడడమే, ఆ తర్వాత నేను ఇక్కడే చూడడం, ఇదంతా చూడడమే. 100 కోట్లు కావాలంటే మీరు చెక్ చేసుకోవాలి. సో బేసిక్గా చూసాం కదా, ఇందాక నుంచి సెన్సారే ఉంది. సార్ మీరే చెప్పాలి, ఈ టైల్స్లో ఉన్నాయా డబ్బులు, ఈ టైల్స్లో ఉన్నాయా, ఈ టైల్స్లో ఉన్నాయా? బాత్రూమ్ ఎట్లా దొరికింది అట్లా. సో ఫైనల్గా అయితే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సార్ మీ హోమ్ టూర్ చేయించాలని. కాకపోతే పాతిళ్ళు కూడా చేసి ఉంటే బాగుండేదేమో, ఒక మెమొరీ లాగా. అది అందరికి చూపించలేదు, మనమే చూసుకున్నాం కాబట్టి. హోమ్ టూర్ లేదు సార్, హోమ్ టూర్ ఇంటర్వ్యూ ఒక్కటి అయింది అంతే. సో ఫైనల్గా అయితే మనం దర్గా చిన్న పైల్వాన్ గారి హోమ్ టూర్ అయితే మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మేము డీప్గానే అన్నీ మీకు అయితే చూపించానని అయితే అనుకుంటున్నాం. అంతే కదా సార్? ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాం కదా. ఆ లాకర్ ఒక్కటి తప్పితే అన్నీ చూపించాం. ఆ లాకర్ ఒక్కటి చూపిస్తే అయిపోతుండేది. సో ఎనీవేస్ ఇప్పటివరకు అయితే హోమ్ టూర్ చూసారు, ఇంకొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి మనం వెళ్ళిపోతాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్దాం ఆ నెక్స్ట్ సెగ్మెంట్కి. డన్. సో ఆల్ రైట్. అండ్ మిమ్మల్ని కలవడానికి కూడా చాలా మెంబర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారు సార్. ఎప్పుడు ఇలా జనాలతో ఇల్లు కలకలాడుతూనే ఉంటుందా? కలకలాడుతూనే ఉంటుంది. ఈరోజు తక్కువ వచ్చారు, బర్త్డే ఉన్నది, నరేష్ అని బర్త్డే ఉన్నది. హ్యాపీ బర్త్డే. శాలరీరా బర్త్డే. సార్ కేక్ కటింగ్ ఏం లేదా సార్? మరి కేక్ కటింగ్ ఇట్లా మీ ఇంటర్వ్యూలోనే నడుస్తుంది, అలా 5-6 ఇంటర్వ్యూలు అంటే డైలీ విజిట్స్ సార్కి చాలా ఉంటాయన్నమాట. అంటే సార్ డైలీ చాలామంది వస్తుంటారు కదా విజిటింగ్కి. సో ఈరోజు మీరు రావడానికి రీజన్ బర్త్డే అని వచ్చారా? అంటే దేనికి వచ్చారు? యాక్చువల్లీ నేను అన్నకు వచ్చేసి చాలా ఆత్మీయ మిత్రుల్ని. ఈ జర్నీ వచ్చేసి ఈ ఒక్కరోజుతో కాదు, దాదాపుగా 7-8 ఇయర్స్ నుంచి అన్న అంటే నేనున్నా అని నాకు భరోసానిచ్చు, ఒక సొంత తమ్ముళ్ళలాగా నాకు చూసుకుంటూ ఎప్పుడు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకొని నాకు బాగా ఇది చేసుకుంటారు, ఆదరిస్తారు. కాబట్టి మన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఓకే, హోమ్ టూర్ అయితే మొత్తం కంప్లీట్గా చూసేసాం సార్. అంటే మిగిలిన ఇంటర్వ్యూస్లో ఏంటంటే మీరు సెటిల్మెంట్లు ఎలా చేస్తారు వాటి గురించి, అంటే ఊరికే ఈ పదమే తీస్తున్నామని కాదు,
ఫస్ట్ మీరు ఏం అడగాలనుకుంటానంటే మీరు చేసిన బెస్ట్ ఫైట్స్లలో కానీ సెటిల్మెంట్స్లో కానీ ఏదైనా ఒకటి చెప్పండి, బెస్ట్ బాగా రగడ్గా జరిగిన ఫైట్ ఏదైనా ఉంటే. ఫైట్లు సెటిల్మెంట్లు అంటే ఫైట్లు అవి ఉండయి. అదేంటి సార్, సినిమాల్లో మాకు అవే చూపిస్తారు కదా. సినిమాల్లో చూపెడతారు కానీ నిజ జీవితంలో అట్లా ఉండయి. ఎవరైనా ప్రాబ్లం ఉంటే పిలిపియడము, ఇద్దరు కాంప్రమైజ్ చేయడం అంతే. సెటిల్మెంట్ అంటే దాని అంటారు. చాలా మంది ఏమనుకుంటారు, ఫైట్ అనుకుంటారు, కొడతారు అనుకుంటారు. అవన్నీ సెటిల్మెంట్ ఒప్పుకోకపోతే కొట్టాలి కదా సార్ చివరికి. అట్లా ఉండదు. ఇద్దరిని పిలిపించి మాట్లాడడము, ఏమైనా కబ్జా మీద ఉన్నా ఏదైనా చేసినా పిలిపించి మాట్లాడడం, ఇద్దరి మధ్యలో అమౌంట్ మాట్లాడి సెట్ చేయడం, అది సెటిల్మెంట్. ఓకే, చాలా మందికి తెలియదు ఏంటంటే ఏదో అనుకుంటారు. ఎస్. సో గోల్డ్ మ్యాన్ గారిలో మీరు కూడా ఒకరు ఉంటారు గోల్డ్ మ్యాన్స్లో. సో ఓవరాల్గా ఎన్ని కేజెస్ ఉంది మీ ఇంట్లో గోల్డ్? మా ఇంట్లో నాకైతే 2 kg ఉంది. 2 kgs. మేడం వాళ్ళకి అంత ఇంట్లో ఓవరాల్ వేరే అంత మ్యారేజ్ పాపలే మ్యారేజ్ అయిపోయింది అంతా 1 kg చేయించినప్పుడే. ఓ వాళ్ళకు కూడా 1 kg మ్యారేజ్ అయిపోయింది అందరు. సో బేసిక్గా ఇది కడియం ఉంది కదా, అది ఎంత ఉంది అంటారు? ఒకసారి తీస్తారా, ఏమన్నా పాసిబుల్ అవుతుంది? మళ్ళీ పెట్టడానికి రాదు. అవునా, ఓకే, అది వదిలేసేయండి. నార్మల్గా ఎంత ఉంటుంది అది కడియం బ్రేస్లెట్? ఇది 50 ఉంటుంది. 50 గ్రామ్స్. 50 గ్రామ్స్ అంటే 500 గ్రామ్స్. 500 అంటే 500 గ్రామ్స్. ఓకే, సో ఎంత ఉండొచ్చు సార్ అది ప్రైస్ బ్రేస్లెట్? ప్రైజు ఇప్పుడు రేట్ ఎక్కువైంది కదా, నేను తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నా 25 వరకు ఉంటా. 25 lakhs వరకు ఉంటా. ఓకే, సో ఈ రింగ్స్ ఇవన్నీ కూడా బేసిక్గా వేరే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రింగ్స్ చాలా ఉంటాయి, బట్ గోల్డ్ మ్యాన్స్ అనగానే ఈ రింగ్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? ఇది సెంటిమెంటా మీ పైల్వాన్స్ అందరికీ? ఏం లేదు, మామూలుగా ఆన్లైన్లో చూపెట్టడము, ఈ డిజైన్ ఇస్తే వాళ్ళు చేస్తారు. సార్ అన్ని ఫింగర్స్కి సేమ్ డిజైనింగ్ ఉంది కదా సార్? డిజైన్ సేమ్ ఉంది కానీ వేరే వేరే కలర్స్. అవునా, ఒకసారి తీస్తారా ఒకసారి? ఓకే, సో ఈ రింగ్స్ స్టైల్ కూడా అంతా మీదే అంటారు? మనం డిజైన్ చేస్తేనే వాళ్ళు చేస్తారు, మనం చెప్తేనే వాళ్ళు చేస్తారు అట్లా. ఓకే, ఇప్పుడు వాచ్ కూడా గోల్డేనా సార్? కాదు, నార్మల్ అది వాచ్ కాదు, గిఫ్ట్ ఇచ్చింది వేరే. సార్ నిజం చెప్పండి సార్, అది కూడా గోల్డ్ కోటింగే ఉంది. ఇంట్లో చూస్తే ఐటమ్స్ అన్ని గోల్డ్ కోటింగే ఉంది. ఇదైతే గోల్డ్ కాదు. అండ్ నెక్స్ట్ మీ చైన్స్ ఉన్నాయి కదా, అవి ఎంత ఉంటాయి సార్? ఈ 50 ఉంటుంది, ఇది 25 ఉంటుంది. ఇంకోటి ఉన్నది వేరేది వేసుకోవాలి, ఇంటర్వ్యూ అనేసి వేసుకోలేము. అంటే ఇవి ఇప్పుడు ఏమైనా లైవ్లో తీయడానికి పాసిబుల్ అవుతుందా? కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ అయినా అంటే చైన్ తీయడమా? ఈజీగా వచ్చేస్తుందా? వస్తుంది ఈజీగా, దీనికి ఏముంటుంది. ఓకే, పెద్దదంటే వస్తుంది, చిన్నదంటే మళ్ళీ తీయవలసి వస్తుంది. ఏదైనా ఒకటి. నేను అసలు వెయిట్ మోయలేస్తానో లేదో చూడడానికి అట్లా ఉంటాయి, అల్కా ఉంటాయి అవి. అవును సార్, అది ఇంత అల్కగా ఉంది ఏంటి? డూప్లికేట్ వజన్ ఉంటాయి. డూప్లికేటా? వజన్ ఉంటాయి. అర్థం కాలేదు. గోల్డ్ అంటే అల్కా ఉంటాయి, అందులోనే తెలుసుకోవాలి మీరు. ఓకే, మరి ఇది ఒరిజినల్ అయితే అల్కా ఉంటాయి, నార్మల్ అయితే వేరే అయితే వెయిట్ ఉంటాయి, డూప్లికేట్ వెయిట్ ఉంటాయి. అసలు నేను ఇంక ఇది ఎంత బరువు ఉంటుందో మెడ నొప్పి రాదనుకుంటున్నాను రోజు. సో ఇది చాలా మంది తెలియదు కదా. ఇది ఇక్కడే చేయించారా హైదరాబాద్లో? ఇంకెక్కడైనా? బేగం బజార్. బేగం బజార్, సికింద్రాబాద్, కొన్ని బేగం బజార్. అక్కడ ఇవి సికింద్రాబాద్ చేయించిన. బేగం బజార్. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇది చేయించి? 5 years. 5 years. అంటే బేసిక్గా పైల్వాన్స్ అందరికీ అంటే ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని గోల్డ్ చేయిస్తారా, లేదంటే? తెలంగాణలో గోల్డ్ అంటే ఇష్టం కదా సార్. మేము ఆడవాళ్ళం, మేము వేసుకుంటాం సార్ గోల్డ్. ఇంకా మిగిలిన ఎక్సెప్ట్ అంటే ఇంకా పైల్వాన్లే ఎక్కువ గోల్డ్ వేసుకుంటారు. ఇంత అంటే అందరు వేసుకుంటారు, పైల్వాన్ అని ఏం లేదు. గోల్డ్ అంటే తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టము, బాంబేలోకి ఎట్లా అట్లా. ఓకే, బాంబేలోకి ఉన్నట్టు తెలంగాణ వాళ్ళకి ఇష్టం అట్లా. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో ఇది ఒక ఫ్యాన్సీ స్టైల్ వచ్చేసింది సార్. సేమ్ మీ మోడల్ గానే ఇట్లాంటి డిజైన్ చాలా మంది తీసుకెళ్ళి గోల్డ్ షాప్ లో చూపెడితే చేసి ఇచ్చారు. గోల్డ్ షాప్లో చేస్తే చూపించారు. చాలా మంది పైల్వాన్స్ అని, ఇప్పుడు సూర్య పైల్వాన్ అని ఒక ఆయన వచ్చాడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ అవుతున్నాడు. ఆయన చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అట్లేం లేదు, కలుస్తుంటాడు. సూర్యబాయ్ వస్తుంటారా? అంటే మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం సంబంధం ఏంటి? ఆయన కూడా పైల్వానేనా? పైల్వాన్ అని ఏం కాదు, సినీ ఫీల్డ్లో చేస్తాను. ఓకే, రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఏమైనా చూసారా? ఏమో నేను అంత ఐడియా లేదు. అంటే తను కూడా సేమ్ ఇలాంటి స్టైల్లోనే ఇవన్నీ వేసుకొని పద్దానికి వస్తాడు, ఏదైనా ప్రోగ్రామ్ అంటే మంచిగా మాట్లాడతాడు వచ్చి. ఓకే, రియల్ గోల్డ్ మ్యాన్ పైల్ మ్యాన్ లో ఉన్నాడు. మరి అవన్నీ రియలేనా ఎట్లా అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దగ్గరగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా పెద్దగా పట్టించుకొని అంటారు. నేను అలా మాట్లాడతాను, మామూలుగా వస్తుంటారు అట్లా. ఎవరికి అభిమానం, అందరు లైక్, అందరు అభిమానం ఇస్తాం మనం. ఎవరు
మనం అది ఇది అని చెప్పలేము, వాళ్ళ గురించి బ్యాడ్ మాట్లాడలేము. అందరికీ హ్యాపీగానే మాట్లాడతాం వచ్చిన వాళ్ళకి అందరు. సార్ మీరు ఇంటర్వ్యూలో కూడా ఇలా సున్నితంగా మాట్లాడితే మా ప్రేక్షకులు ఎలా చూస్తారు సార్? మీరు ఇలా మాట్లాడకూడదు, ఒరిజినాలిటీ తీయండి బయటికి. అంటే కొడతాం అలా కొట్టుడు కాదు సార్, అంటే ఓపెన్ టాక్ ఏమన్నా అంటే వచ్చినట్టు ఓపెన్ టాక్ ఏం లేదు, చెప్తున్నా కదా. మనం ఎవరి గురించి మనం ఎందుకు మాట్లాడాలి, మనకు అవసరం లేదు. సో చాలా మంది ఫేక్ పీపుల్స్ అలా ఇలా గోల్డ్ చేయించుకొని గోల్డ్ మ్యాన్స్ అని కూడా చెప్పుకుంటున్నారు. సో దాని గురించి మీకు రియాక్షన్ ఏం లేదన్నారు. బేసిక్గా అంటే మీకు ఎవరితోనైనా సెటిల్మెంట్లు కానీ కొట్లాటలు కానీ జరిగినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు? ఒక మంచి డీలింగ్ చెప్పండి. ఎందుకంటే ఇందాక మనం హోమ్ టూర్ చేస్తున్నప్పుడు వినకపోతే బెడ్రూమ్ ఆర్ వాష్రూమ్ అన్నారు కదా. మొన్న 2 days కిందనే ఇలా తల్లిదండ్రులు సతాంస్తుండే వస్తే తీసుకొచ్చి బాత్రూమ్లో వేసినాం. 4 గంటలు వేసినాం బాత్రూంలో. అంటే కూర్చోటం కొట్టుడు తిట్టుడు లేదు, బాత్రూంలో 4 గంటలు వేస్తే తెలుస్తుంది. వచ్చి వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కిపించి పంపించినాం మళ్ళీ కాంప్రమైజ్. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న భయం అంటే తెలియాలి కదా, భయం కాదు, అక్కడ ఏదో జరుగుతుంది సార్, మీరు చెప్పట్లేదు. చెప్పుడేం లేదు, కొట్టక తిట్టక కొన్ని పనులు చేస్తాం, బాత్రూమ్ కాడిపియడము కొన్ని చేస్తే అప్పుడు వచ్చి తప్పు అయిపోయింది అనేసి మా భయం ఉంటుంది. ఇంకోటి అసంటోళ్ళకి అదే లెక్కల్లా చేస్తే కొద్దిగా అది ఉంటుంది. ఓకే, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీకు చెప్పారా? మా బాబు చెప్పి అనుజ పిలిపించేసి బాత్రూమ్ వేసినాం మేము అనుకుంటాం. ఆయన పిలవగానే వచ్చారా వాళ్ళ కొడుకు ఇక్కడికి? వస్తారు, ఎందుకు ఏమో మళ్ళీ, లేకపోతే ఒక వ్యాన్ వేసుకొని వెళ్ళి టక 4 కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసారా? నా పేరు చెప్తే వచ్చేస్తారు. ఓకే, అంత మొండిగా ఉంటే ఇట్లా వేరే పంపిస్తాను, ఒకటి పంపిస్తాను, మ్యాక్సిమం వస్తారు. ఓకే, మీ బెస్ట్ సెటిల్మెంట్స్లలో బాగా మెమొరబుల్ అయ్యి బాగా హర్రర్ థ్రిల్లర్ అట్లాంటివి ఏమైనా ఉందా? అట్లా అవన్నీ ఉంటాయి కానీ కేసులు ఎట్లుంటాయి, ఎవరో స్థలము ఎవరో తీసుకొచ్చి ఎవరో డాక్యుమెంట్ వేసి కబ్జాలలో ఉంటారు. అసలు మ్యారేజ్ చేసే ఉంటుంది, ఇంట్లో ఎన్నో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఆరోగ్యాలు బాగాలేక పాపం పెద్ద మనుషులు చాలా కష్టాలలో ఉంటారు. అట్లా సుంటలకు వాళ్ళకి సపోర్ట్ ఎవరు ఇయ్యరు. ఈ ల్యాండ్ విషయంలో అంటేనే ఎవరు అది చేయరు. అట్లా సుంటలకు ఏంటంటే నా దగ్గరకు వస్తే నేను పిలిపించి మాట్లాడిపించి క్లియర్ చేస్తాను. అందుకే మార్కెట్లో ఇంత పేరు, ఇంత పబ్లిక్ విపరీతంగా పబ్లిక్ వచ్చి రావడము ఇవన్నీ చేయడం దానివల్లనే. ఎవరు చేయని పని మనం చేస్తేనే కదా వచ్చేది. అందరూ చేస్తే మనము ఎవరు మనతోటే అవుతుంది కన్ఫామ్. తెలంగాణ మొత్తం తిరిగినా పలానా జాలకు పోతే నీకు కబ్జా జరుపుతాడు. ఓకే, సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని గొడవలు కబ్జాలు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా, ఎంత సంపాదించి వెనకేశారు? ఇట్లా కొద్దిగా ఎట్లుంటా అంటే గరీబోళ్ళు ఉంటారు, ఇలా ఉన్నోళ్ళు లేనోళ్ళు అట్లా వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళకి ఏంటంటే మనము గరీబోళ్ళు వస్తే నేను ఏం తీసుకోను దాంట్లో. వేరే వాళ్ళు మామూలుగా ఉంటే అట్లా దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటాం. ఒకవేళ ఇవ్వకపోతే కొట్లాటేనా? ఇవ్వకపోవడం ఏం మన చేతిలో ఉంటుంది కదా, నేనే కదా అమౌంట్ ఇచ్చేది నాకే కదా, నాకు ఇచ్చినాకనే వాళ్ళకి ఇస్తాం. ఫస్ట్ ముందరనే మాట్లాడుకొని అది చేస్తాం. వేరే గరీబోళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా మ్యారేజ్ ఉంటే అంటే అలా తీసుకోండి. ఓకే, సో ప్రాపర్టీస్ ఎన్ని ఉంటాయి అంటే మీకు ఓవరాల్గా అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే? అంటే భూములు పొలాలు ఇలాంటివన్నీ ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఒకటే ఉన్నది, ఇంకేముంది? ఇల్లు ఒకటే ఉందా సార్? అంతే, ఫామ్ హౌస్ ఉంది, మాడితోటి ఉన్నది, ఇంకా ఉన్నదే ఓపెన్గా చూపించు. ఇంకా మాకు తెలియకుండా బ్యాక్ ఎండ్లో ఇంకా ఎన్ని ఉన్నాయి జనరల్? బ్యాక్ ఏం లేదు, ఇసుబూడలో ఒక ఇల్లు ఉంది అంతే. అంతే, ఒక యూసఫ్గూడలో ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ మనకు ఫామ్ హౌస్ మామిడి తోట. ఓకే, అంటే మాకు తెలిసినంత వరకు అంటే ఆస్ట్రేలియాలో లండన్లలో అక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేసి అక్కడ ఏమైనా బిజినెస్లు పెట్టడం అట్లాంటివి ఏమైనా జరిగింది? అంతవరకు లేదు. ఎందుకు అంతగానం తీసుకొని ఏం చేసేది ఉంది? మనము ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. ఏ 100,000 కోట్లు తీసుకొని మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము. ఉన్నదానే మంచిగా ఉండి దాంట్లోనే తృప్తిగా హ్యాపీగా ఉండాలి. సంచులలో పెట్టి మూలకు పెట్టి అవి తిరగక చచ్చిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నది షోక్ చేసేటోళ్ళు కొంతమంది, ఓపెన్గా చూపెట్టి షోక్ చేసేటోళ్ళు కొంతమంది. జాబ్ పెట్టుకొని ఇప్పుడు జూబ్లీస్ ఆ ఏరియాలో బంజారాలో చూడండి, నీకు ఎవరు ఓపెన్గా తిరగరు, అంతా టెన్షనే ఉంటుంది. మనం ఓపెన్గా ఉంటాం. వాళ్ళకి ఎందుకంటే 1,000 కోట్లు ఉంటే జాబ్ పెట్టుకుంటారు, వాళ్ళు చూపెట్టుకోలేరు. ఐటీ రిటర్న్ ప్రాబ్లం వస్తుంది, అదే వస్తాయని భయపడతారు వాళ్ళు. మనకేం లేదు, ఓపెన్గా మీడియాలోనే చెప్తున్నారు. సో అంటే ఓవరాల్ ప్రాపర్టీ అంతా కలిపి ఎంత ఉండొచ్చు సార్? 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు అలా ఏమైనా? మీరేసుకోండి, గెస్ ఎంత ఉందనుకుంటే అంత. ఇలా చెప్తారు, మళ్ళీ అడిగితే ఏం లేదంటారు, మళ్ళీ మీరే గెస్ చేయాలి. ఇందాక టైల్స్లో చూసాను సెన్సార్ అంట, అందులో లాకర్ ఎక్కడ ఉందంటే చెప్పలేదు ఇప్పటిదాకా మాకు. ఇంత పెద్ద ఇంట్లో లాకర్ ఎక్కడ దాచిపెట్టారో తెలియదు, ఇల్లు మొత్తం చూసినా కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ బోనాల సీజన్ వస్తుంది కదా సార్, దాని గురించి అంటే బోనాల విజిట్స్ అవి ఉంటాయి కదా? చాలా తిరగవలసి వస్తుంది. 100 డైలీ 10-20 ప్రోగ్రాంలు ఉంటాయి.
ఇయర్కి ఒకసారి కంపల్సరీ ప్రత్యేకంగా అన్నీ కాకుండా ప్రత్యేకంగా చెప్పిన వాళ్ళే అటెండ్ అవుతున్నాయి ఈ మధ్య, అన్నీ అటెండ్ అవుతలేదు. సో అంటే బేసిక్గా మీ ఇంటికి చాలా మంది విజిట్ చేయడానికి వస్తుంటారు. ఇప్పుడు బల్కంపేట రేపు ఉన్నాయి బోనాలు, నిన్న గోల్కొండ అయిపోయినాయి. చాలా మంది విపరీతంగా ఆడికెళ్ళి 10 మంది 20 మంది చెప్తారు. చాలా పబ్లిక్ ఇటుకెళ్ళి స్టేజ్ చేస్తారు ఆడ, చాలా పెద్ద ఎత్తున చేస్తారు ఆడ. అంటే మీరు అక్కడికి వెళ్ళినందుకు మీకు భరణంగా ఏమైనా ఇస్తారా, లేదంటే ఫ్రీ విజిట్ అయినా మీరు? ఫ్రీ విజిట్ ఏమైనా పిలిపిసి ఇన్వైట్, మీకు ఏదైనా దావా చెప్తారు, పైసలు ఇస్తారా? అంటే చెప్తున్నాను సార్, మీ స్పెషల్ అటెన్షన్ ఉంటుంది, మీ కార్లు మీ రేంజ్ రోవర్లు లైన్లో వెళ్తుంటాయి. మాకు ఖర్చు చాలా వస్తుంది నాకు, కానీ ఎవరు చెప్పినా హ్యాపీగా అభిమానంతో వెళ్తా. అదే మీతో పాటు చాలా మంది తిరుగుతుంటారు అలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అభిమానంతో అంతా వచ్చేది వెంబడి. మనం ఖర్చు పెట్టుకొని మనమే చేసుకోవాలి ఖర్చు, వాళ్ళేమి ఇచ్చేది ఉండదు. వాళ్ళు ఎవరు, కానీ మీరు మెయింటైన్ చేసే మనుషులకి మెయింటెనెన్స్ చేసుకొని వాళ్ళు. ఖర్చు ఎంత వస్తుంది నార్మల్గా? వెళ్ళినప్పుడల్లో 10,000 వస్తుంది. ఓకే, ప్రతి విజిట్కి అంటే ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. కొద్దిగా లాంగ్ ఉంటే అక్కడ ఉంటే అంత వెంబడి 2 కార్లలో వెళ్తే ఎక్కువ వస్తుంది, 1 కార్లో పోతే అట్లా. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఓవరాల్గా కార్స్? ఉన్నాయి 3 కార్లు ఉన్నాయి. 3 ఉన్నాయా? ఇంకా చెప్పండి సార్. ఒకటి వస్తుంది బెంజ్ వస్తుంది, ఒకటి బెంజ్ అందులో పెట్టినాము. ఓన్లీ ఫార్మింగ్ మామిడి తోట అంటారు, కృష్ణానగర్లో ఒక ఇల్లు అంటారు, ఇక్కడ ఒక ఇల్లు అంటారు, బెంజ్ అంటారు, జాగ్వార్ ఉంది, ఇంకా వేరే ఫార్చునర్ ఉంది, ఇంకా వేరే షిఫ్ట్ ఉంది, ఇంకేవి కాకుండా ఇంకేమున్నాయి? షిఫ్ట్ ఏం లేదు, ఇది అంతే. ఎండివేర్ ఒకటి, ఫార్చునర్. ఈ కార్ల మీదనే మొత్తం మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు? ఇన్వెస్ట్ ఏముండదు దానికి, ఏముంటుంది అంటే జాగ్వార్కి ఎంత అయింది సార్ నార్మల్గా? అదే చెప్పినా చాలా మీడియాలో పాతే కదా వీడియోలు, 1,18,00,000 ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బెంజ్ ఏ మోడల్ దింపుతున్నారు మరి? వచ్చినాక చూస్తారు కదా. మళ్ళీ బెంజ్ టూర్కి రమ్మంటారా? బెంజ్ టూర్కి. యా, సో మన తెలంగాణలో బోనాలు అనేది చాలా స్పెషల్ ఉంది సార్. అంటే ఎక్కడెక్కడ, అంటే ఏ ఏరియాలో ఎక్కువ మీరు విజిట్స్ వస్తుంటాయి? తెలంగాణ మొత్తం. తెలంగాణ అంటే హైదరాబాద్ వరకే, కొద్దిగా లాంగ్. హైదరాబాద్ నుంచి ఒక 10 కిలోమీటర్లనే అటెండ్ అవుతా. చాలా లాంగ్ వెళ్ళను, ఎక్కువ లాంగ్ ఉంటే వెళ్ళను. ఎక్కువ లాంగ్ ఉంటే వెళ్ళదు. ఓకే, ఒక 100 కిలోమీటర్ లోపటిని హైదరాబాద్ చుట్టుముట్టు. సో ఓకే, ఇప్పుడు జనరల్గా బేసిక్గా జనాల్లోకి వెళ్తుంటారు, పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతుంటారు, మీ మీద పడి మీద పడుతుంటారు జనరల్గా. ఈ గోల్డ్ కోసం చోరీ చేసుడు కానీ ఎప్పుడన్నా అట్లాంటిది ఏమైనా జరిగిందా? అట్లా ఉంటుంది ఏముండదు, ఫొటోస్ ఇట్లా వస్తారు, దిగుతుంటారు, పోతుంటారు, అంతే. ఓన్లీ ఫొటోస్ కోసమే? అంటే గోల్డ్ చోరీకి కానీ అట్లా కొంచెం మీద పడి బ్యాడ్ బిహేవియర్ ఉంటుంది కదా, నా మీద పడి తీసుకొస్తారా నా దగ్గరకు? చెప్పలేం కదా సార్, ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు అట్లాంటి బిహేవ్ చేసినా అట్లా రారు ఎవరు, అంత ధైర్యం ఉంటుంది ఎవరికి ఉండదు అట్లా. ఫోటోలు దిగడం మాత్రం వస్తే వెల్కమ్గా హ్యాపీగా ఇస్తాను నేను, టెన్షన్ పడను. ఫొటోస్కి వస్తే కంపల్సరీ అందరు దిగి వెళ్తాను. ఓకే, వాళ్ళ కోసం అయితే టైం కేటాయిస్తుంటారు. సో మన హైదరాబాద్లో ఉన్న పైల్వాన్స్లలో మీ ఫేవరెట్ పైల్వాన్ ఎవరు? పైల్వాన్ మా ఫాదరే పైల్వాన్, నాకు ఇంకెవరు. మా ఫాదరే అన్ని, మా గురువు అయినా ఏదైనా మా ఫాదరే. అంటే మన ఫ్యామిలీ నుంచి, మీ ఫ్యామిలీ నుంచి కాకుండా బయట ఇంకా చాలామంది పైల్వాన్స్ ఉన్నాయి నేమ్స్ పక్కన. సో అలాగా వాళ్ళలో మీకు అంటే ఆత్మీయులు కానీ నచ్చిన వాళ్ళు కానీ ఎవరున్నారు? సీనాన్ ఉన్నాడు, సంత్ ఉన్నాడు, సంతు అట్లా నాయన షాగిరత్లు వీళ్ళంతా మా ఫాదర్ కింద నేర్చుకున్న వాళ్ళే. అట్లా చాలామంది పైల్లో ఉన్నారు సార్. ఇప్పుడు జనరల్గా మన హైదరాబాద్ సిటీలోనే ఇప్పుడు అఖిల్ పైల్వాన్ గారని, దగడ్ సాయి గారని, లల్లు ముదిరాజ్ గారని ఇలా ఉన్నారు కదా. ఇప్పుడు సెటిల్మెంట్స్ ఎప్పుడైనా మీరు చేయాల్సిన సెటిల్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు చేయాల్సిన సెటిల్మెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు ఎప్పుడైనా డిషుమ్ మీలో మీరు ఏమైనా ఫైటింగ్ అవుతుందా? హైదరాబాద్లో సింగల్ నా దగ్గరికి వస్తాయి కేసులన్నీ, వాళ్ళ దగ్గరికి రావు. వాళ్ళ దగ్గరికి పోయినా మన దగ్గరికి వస్తాయి కేసెస్ మొత్తం. ఓకే, సెకండ్ మీరు ఏమైనా వదిలేస్తే వాళ్ళకి వచ్చేటి అన్ని నా దగ్గర ఎక్కువ మంది నా దగ్గర పంపిస్తారు బాగా. ఇప్పటి వరకు ఎన్ని వేలు? మినిస్టర్ తోటి ఫోన్ చేయడం ఏదైనా లీగల్గా ఏమైనా ఉంటే నేనే చేపిస్తాను బాగా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని వేల సెటిల్మెంట్లు ఇలా చేస్తుంటారు? లెక్క పెట్టడానికి ఉండదు కదా, విపరీతంగా వస్తుంటారు, మాట్లాడుతుంటారు, జరుగుతూనే ఉంటాయి, అంటే పైనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇంత మెయింటైన్ చేస్తున్నారు, అరే బెంజ్ గారు అంటున్నారు, జాగ్వార్ ఉంది, ఇంత పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి, ఎప్పుడైనా అంటే ఎవరైనా అటాక్ చేస్తారనే సేఫ్ సైడ్ గన్ ఏమైనా, మీరు లైసెన్స్ ఉన్న గన్ ఏమైనా ఉందా మీ దగ్గర? లైసెన్స్ ఉన్న గన్ ఉంది. మరి మాకు చూపించలేదండి సార్ హోమ్ టూర్లో? చూపెట్టారు, ఇంటర్వ్యూలలో చూపెట్టారు. చూపెట్టొద్దంటారా? ఓకే, సో లైసెన్స్ ఉన్న గన్ ఉందంటారు. ఓకే, ఎప్పుడైనా అటాకింగ్కి ఎవరైనా వచ్చారు అలాగా అటాక్ చేయడానికి కానీ అట్లా ఎవరైనా? సమ్ టైమ్స్ అట్లా ఏమి రారంటారు, ఓన్లీ చెప్పడానికి అంటారు, చూడడానికి రారంటారు.
మరి మీరు ఇంత పేరు, ఇంత పలుకుబడి, జనాలలో ఇంత ఆదరణ ఉంది కదా సార్, బట్ మీరు ఎందుకు పొలిటికల్లో డెప్త్గా వెళ్ళలేకపోతున్నారు? పొలిటికల్ ఎందుకు హ్యాపీగా పొలిటికల్లో పోయి మైండ్ అనేది ఎందుకు పాడు చేసుకోవాలి? ఇళ్ళకి వెళ్ళి అందులోకి వెళ్ళి అంటే మీరు ఎలాగో ప్రజాసేవ చేస్తున్నారు, ఆపదన్న వాళ్ళని ఆదుకుంటున్నారు కదా. మనము అంటే మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు? 1000 ఏళ్ళు బతామా? 100 ఏళ్ళు 60-70 ఏళ్ళు బత ఎక్కువ, ఇప్పుడు 80 ఏళ్ళు, అంతకన్నా ఎక్కువ లేదు జీవితం. అంతకన్నా ఎక్కువ ఎందుకు ఎంత ఉరుకులాడి ఏం చేస్తాం? అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్లో జాయిన్ కాగలుగుతా, ఏదో చేయగలుగుతా, మనతో కాని పని ఎందుకు తలకాయ నొప్పి? అందరు రమ్మని ఎంతో వచ్చింది పిలుపు కాంగ్రెస్, కానీ నేను నా ఇష్టం లేదు, జర ఆగిపోయినాను. అంటే మనం హ్యాపీగా ఉంటున్నాం కదా ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నారు, పొలిటికల్గా అయితే కొంచెం పదవి కూడా ఉంటుంది కదా. చూద్దాం, ముందు ట్రై చేద్దాం. అంటే మీరు ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అని అది పదవిలోకి వచ్చే వరకు మళ్ళీ రానంటారా ముందుకి? అట్లేం లేదు, మరి కాంగ్రెస్లోకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? నేనే వెళ్తాను, పోతాను, చూద్దాం ముందు పొలిటికల్ ఎట్లా జరుగుతుందో చెప్పండి. అంటే ప్యాకేజ్ ఎక్కువ ఇస్తే వెళ్తా అంటారా? వితౌట్ ప్యాకేజ్ ఏముండదు పొలిటికల్, ప్యాకేజ్ ఉంటుంది సార్. ఎవరికి చెప్తున్నారు సార్? అన్నీ ప్యాకేజ్లు ఎందుకు ఉండవు సార్? మంచి మంచి ప్యాకేజ్లు ఎవరికి ఉంటాయి? ఎమ్మెల్యేలకు ఉంటాయి. ఎమ్మెల్యే వేరే పార్టీ నుంచి ఇక్కడ రావాలంటే మన అంటే వాళ్ళకి ప్యాకేజ్లు ఏమో, కానీ మీకు జనాల ఆదరణ ఉంది కదా, మిమ్మల్ని పొందాలంటే మీరు ఎట్ సైడ్ నిలబడితే జనాలు వాళ్ళకి ఓటేస్తారు కదా. ఆ టైప్ ఆఫ్ లో కూడా ఆలోచించాలి. పోకుండా ఒకటే చేయాలన్నాము, చూద్దాం ముందు ఏం జరుగుతుందో చూడాలంటారు. ఎస్. సో ఓకే సార్, ఆల్ రైట్. ఎందుకంటే మాకు పొద్దు నుంచి టైం కేటాయించి చాలా విషయాలు అయితే చెప్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్గా మేమైతే ఆ గోల్డ్ అవన్నీ అడిగాము, కానీ ఇంకా మాకు ప్రాపర్గా ఆ లాకర్ విషయం అయితే చెప్పలేదు. ఆ లాకర్ కూడా చూపిస్తాం, మేము వీడియో తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూపెడతా అంటారా? ఎస్. సో ఫైనల్గా గైస్ చూసారు కదా, సో దర్గా చిన్న పైల్వాన్ గారి హోమ్ టూర్, అలాగే అండ్ కొన్ని గోల్డ్ డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ కూడా మీకైతే నేను తెలియజేస్తానని అనుకుంటున్నాను. ఎస్ సార్, మీరేమైనా ఫైనల్గా మీకు చెప్తారా? ఫైనల్గా ఏం లేదు, అందరు తల్లిదండ్రులు మంచిగా చూసుకొని అందరు మంచిగా ఉండాలి, హ్యాపీగా చదువుకొని యూత్ పిల్లలకు చెప్తున్నారు, అందరు బాగుంటారు అంతే. ఎస్. సో గైస్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.